హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు వరుసగా 2 అద్భుతమైన విజయాలు సాధించి హిందూ ఓటింగ్ ఈసారి తీసుకెళ్ళింది. ఏక్నాథ్ షిండేని కాదని ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిని చేయడం, అమ్ముకున్నారు ఇస్లామిస్ట్ దగ్గర వెళ్ళి ఉద్ధవ్ ఠాక్రే. దీంట్లో అన్నిటికంటే డేంజరస్ సిచ్యువేషన్ రాబోతుంది కర్ణాటకలో. తెలంగాణ కొంచెం స్టేబుల్ ఉంది, కానీ కర్ణాటకలో ఇక మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా కానీ అసలు మొత్తం ప్రజాస్వామ్యం తుంగలో దొక్కారు, రాజ్యాంగం నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. ముస్లిమ్సే లేకుండా జార్ఖండ్లో, బికాస్ ట్రైబల్ స్టేట్, యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ సంతాల్ ఏరియా. ఎందుకంటే ఓట్స్ క్యాస్ట్ చేసిందో 118 కాన్స్టిట్యున్సీలో అఫ్కోర్స్ 102 కాన్స్టిట్యున్సీలో మహాయుతి క్యాండిడేట్స్ గెలిచారంటున్నారు. గుడ్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 123వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం మనకు కీలకమైన పరిణామాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదట ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇది చాలా కీలకమైన పరిణామమే అని చెప్పాలి. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అందులో కొంత నంబర్ తగ్గడం, 400 పార్ అని మోదీ నినాదం ఇచ్చినప్పటికీ 240కే పరిమితం కావడం, ఒక్కసారిగా మోదీ పని అయిపోయింది అన్న నినాదాలు, ఒక రకమైన ఒక మాహోల్ క్రియేట్ అయిన నేపథ్యంలో హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు వరుసగా 2 అద్భుతమైన విజయాలు సాధించి బీజేపీ మళ్ళీ బ్యాక్ టు పాత వైభవంలోకి వచ్చింది అన్నట్టుగా ఒక వాతావరణం బిల్డ్ అయింది. అందులోనూ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఏక్నాథ్ షిండే సపోర్ట్ తీసుకోకుండా బీజేపీ ఫామ్ చేయలేని పరిస్థితి గతంలో ఉండింది. శివసేన 2గా చీలిపోవడము, పవార్ ఎన్సీపీ 2గా చీలిపోవడం, అన్ని పరిణామాలు అందరికీ తెలిసినాయి. మహారాష్ట్రకు సంబంధించి 2, ఒకటి మహారాష్ట్రలో మళ్ళీ మహాయుతి ప్రభుత్వం రావడం, ఒకటి 2 ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సిట్టింగ్ సీఎం కాదని, ఏక్నాథ్ షిండేని కాదని ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిని చేయడం. సో మేమే పెద్దన్నా అని మళ్ళోసారి బీజేపీ ప్రూవ్ చేసుకుంది, దాన్ని అలాగే ప్రొజెక్ట్ చేసింది. సో హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అండ్ నేను ఐ విల్ బి బ్యాక్ అని చెప్పిన ఫడ్నవీస్ తన మాటను మళ్ళీ నిలబెట్టుకున్నారు. సో ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఫడ్నవీస్ గారు అప్పుడు చెప్పారు, మై సమందర్ హూ మై లౌట్ కే ఆ జాऊंगा, మీరే ఘర్ మత్ బసానా, నేను తిరిగి వస్తానని అప్పుడు ఈ ఒక ఉర్దూ కప్లెట్ చాలా మంచి చెప్పారు ఆయన. ఫడ్నవీస్ గారు 3rd టర్మ్, టెక్నికలీ 3rd టర్మ్. ఫస్ట్ ఫుల్ టర్మ్ సర్వ్ చేశారు. దాని తర్వాత మనకందరికి తెలిసింది ఒక షార్ట్ టర్మ్ వచ్చింది. ఒకటి ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన దాంట్లో అజిత్ పవార్ని తీసుకొచ్చి మెజారిటీ ప్రూవ్ చేయంటే అది జరగలేదు, రాత్రికి రాత్రి ఆ గవర్నమెంట్ పడిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఈసారి ఎలక్షన్లో మనకు అందరికి తెలుసు బీజేపీకి 130+ సీట్స్ వచ్చినప్పుడు షిండేకి 50, వాళ్ళకి 40, అజిత్ పవార్ అట్లా డివైడ్ అయిపోయినాయి అనమాట. బీజేపీ స్ట్రైక్ రేట్ 90%, 80 to 90% దాకా వచ్చేసింది. నేను కూడా ఇప్పుడు అంటున్నాను, బీజేపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇంకో కొన్ని సీట్లు తీసుకోవాల్సి ఉండే, బీజేపీ తీసుకోలేదు. వాళ్ళు తీసుకుంటే సింగిల్ ఎనీవే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేరు. అటువైపు వెళ్ళినా కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే చాలామందికి అందరు తెలుసు ఉద్ధవ్ ఠాక్రేతో ఎవరు చేయగలపరు షిండే ఫ్యాక్షన్. అజిత్ పవార్కి సర్వైవల్ ఇష్యూ, ఎందుకంటే ఆయన ప్రూవ్ చేయాలి, ఆయన ఒరిజినల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ శరద్ పవార్ దగ్గర వెళ్తే మళ్ళీ ఆయన స్టేచర్ డిమినిష్ అయిపోతుంది. ఇద్దరిని వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంట్లో ఫడ్నవీస్ గారు రోల్ ఏంటని అందరు అడుగుతారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా సాయి గారు ఈసారి ఆయన మరాఠీలో చెప్పారు, అప్పుడు మై పునః అయ్యే అన్నాడు, అంటే ఐ విల్ బీ బ్యాక్ అని అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు 2019 అసెంబ్లీ క్యాంపెయిన్ టైంలోనే. కానీ ఇప్పుడు మహావికాస్ అఘాడీ వెళ్ళిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆయన కరెక్ట్గా చెప్పారు 2.5 years ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఈసారి డెఫినెట్గా అందరికి తెలిసింది. డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే 2024 ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి అప్పుడు తక్కువ సీట్లు వచ్చినాయి. కానీ చాలా క్లియర్గా ఫడ్నవీస్ గారు ఏం చెప్పారంటే, దానికి దీంట్లో 2 లక్షల ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. టోటల్ 2 lakhs అన్నమాట. బీజేపీకి అప్పుడున్న మహావికాస్ అఘాడీకి బీజేపీ మహాయుతికి ఇద్దరు కలిపేసి 2 లక్షల ఓట్లు డిఫరెన్సే ఉన్నాయి. 1% ఓట్ డిఫరెన్స్. కానీ సీట్లు చాలా తగ్గినాయి బీజేపీకి అప్పుడు మహాయుతికి. మహావికాస్ అఘాడీ ఏం అనుకున్నారంటే, మేము ఎలక్షన్ గెలిచేసాం కదా 2024, మరి ఏం చేయాలి, ఇప్పుడు అయిపోతుంది ఎలక్షన్. వాళ్ళ భజన్ మండలి కూడా అదే చెప్పారు, గెలిచిపోయింది, అయిపోయింది ఎలక్షన్, ఇంకేం చూడక్కర్లేదని చెప్పేసి. కానీ జరిగింది మన అందరికి తెలిసి ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా. ఈ ఎలక్షన్లో 132 సీట్ 132 బీజేపీకి, శివసేన షిండే ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాక్షన్ అయిపోయింది అనుకోండి 57,
ఎన్సీపీకి 41. అదన్నీ కలిపి చూస్తే మనం సేన, ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్, ఎన్సీపీ వీళ్ళు ముగ్గురిని కలిపితే కూడా 30-46 సీట్లు, అంటే లెస్సర్ దాన్ షిండే ఫ్యాక్షన్. కరెక్ట్. ఎందుకు జరిగిందనేది అందరికీ తెలుసు. బేసిక్లీ మనం దీని గురించి డిబేట్ కూడా చేసాం, కానీ ఇంకోసారి రీఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకని, ఒకటి వీళ్ళందరూ అన్నారు అక్కడ ఉమెన్ లెడ్ ఓటర్స్ ఎక్కువయ్యారు, 6% ఓటింగ్ ఎక్కువైంది. రెండవది 66% ఓటు ఈసారి పడ్డది లాస్ట్ 30 సంవత్సరాల్లో జరగలేదు. 30 సంవత్సరాల ముందు 70% ఓటింగ్ జరిగింది. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ 66.6% ఈసారి జరిగింది. దానికి ఒక మేజర్ రీజన్, ఎప్పుడైనా ఈ ఓటింగ్ పర్సెంట్ ఇంత ఎక్కువ అయినప్పుడు 2 కారణాలు ఉంటాయి సాయి గారు. ఒకటి గవర్నమెంట్ మీద కోపం, లేకుంటే గవర్నమెంట్ మీద ప్రేమ, 2 ఉండొచ్చు. ఈసారి జరిగింది ఏంటంటే, ఒకటి ఉమెన్ ఓటర్స్ ఎక్కువ వచ్చారు, వాళ్ళకి స్కీమ్ ఇచ్చారు అదేదని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు 3,000 రూపాయలు ప్రామిస్ చేశారు, కానీ కాంగ్రెస్కి ఓట్ వేయలేదు వాళ్ళు. ఎందుకు వేశారనేది చాలా బుద్ధి. సెకండ్ ఫ్యాక్టర్ వాజ్, మన అందరికి తెలిసిందే, కోర్ ఓట్ బ్యాంక్ ఐడియాలజీ నుంచి మారిపోయిన ఉద్ధవ్ థాకరేకి కోర్ ఐడియాలజీ తిరిగి వచ్చిన బీజేపీకి ఓట్లు పడ్డాయి ఈసారి. బటేంగే తో కటేంగే వాజ్ అ స్లోగన్. అది యోగి ఆదిత్యనాథ్ గారు ట్రేడ్ మార్క్ తీసుకోవాలి దాన్ని, ఎందుకంటే ఇంక మళ్ళీ రేపు అవడం తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం అది. బటేంగే తో కటేంగే మన బీజేపీ స్లోగన్ ఎందుకు జరిగిందంటే, ఉద్ధవ్ థాకరే స్పెషలీ బాలాసాహెబ్ థాకరే చేసిన ఆయన తీసుకొచ్చిన పార్టీ, లిటరల్లీ లైక్ ఎ బేబీ, ఆయన పైకి దాకా తీసుకొచ్చిన పార్టీని అమ్ముకున్నారు ఇస్లామిస్ట్ దగ్గర వెళ్ళి ఉద్ధవ్ థాకరే. ఆ కోపం వాళ్ళ పార్టీ వాళ్ళకే ఉండే అన్న సాయి గారు, వాళ్ళ పార్టీలోనే శివసేనిక్స్కి చాలా కోపం ఉంది. సో అది ఈసారి బయటకు వచ్చింది. సో ఓటింగ్, హిందూ ఓటింగ్ ఈసారి తీసుకెళ్ళింది. సో ఫడ్నవీస్ గారి క్రెడిట్ ఎక్కడ వస్తుందంటే సాయి గారు 2-3. ఒకటి, ఒక ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అందరూ 2024 ఎలక్షన్లో ఇంత డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి మీద ప్రెషర్ ఉండే. యోగి ఆదిత్యనాథ్ యూపీ, ఫడ్నవీస్ మహారాష్ట్ర, వీళ్ళిద్దరి మీద చాలా ప్రెషర్ ఉండే. యోగి ఆదిత్యనాథ్ గారిని కిందకి దింపడానికి అన్ని ప్రయత్నాలు చేశారు బీజేపీలోనే చాలామంది. కానీ ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్లో 9-7 సీట్లు కొట్టేసుకొని తీసుకెళ్ళిపోయారు యోగి. విత్ దాట్ హీ సిమెంటెడ్ హిస్ పొజిషన్. ఇంకా ఏ ఆపోజిషన్ యోగి ఆదిత్యనాథ్కి లేదు అక్కడ. సో అదే టైంలో మహారాష్ట్రలో ప్రూవ్ చేయాల్సింది ఫడ్నవీస్, నాట్ షిండే. బికాస్ ఏదైనా ఇని మళ్ళీ ఇంకోసారి మునిగిపోతే హిస్ కెరియర్ వాజ్ ఫినిష్డ్. ఫడ్నవీస్ యంగెస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మనిషి ఆయన ఒక టైంలో. నాదర ఇవాళ పొద్దున కూడా నేను ఒక ఫోటో చూశాను. 1999లో ఫడ్నవీస్ గారు ఒక నామినేషన్ పేపర్ వేస్తే నా ఫేస్బుక్లో వేసాను నేను ఆ పిక్చర్. పక్కన నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, యంగ్ నితిన్ గడ్కరీ. సో ఆ టీం చూడండి, అది మారలేదు ఇప్పుడు దాకా. 99 అంటే వీఆర్ టాకింగ్ 25 years ago, 25 సంవత్సరాల ముందు నామినేషన్ వేసిన ఒక పిక్చర్ ఇవాళ పేపర్లో వచ్చింది. అంటే ఆ రిలేషన్షిప్ చూడండి ఎంత డెప్త్గా ఉందనేది బీజేపీది. బీజేపీ ఆ టైంలో వాజ్ నోబడీ ఇన్ మహారాష్ట్ర సాయి గారు. కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో శివసేన, కాంగ్రెస్ అంతే, ఇంకేం మూడో పార్టీ లేకుండా. శివసేన, కాంగ్రెస్, కొంత ఎన్సీపీ. అదే ఎన్సీపీ తర్వాత స్ప్లిట్ అయింది. సోనియా గాంధీ ఇష్యూ మీద స్ప్లిట్ అయినప్పుడు ఎన్సీపీ అయింది. తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ అయిపోయింది. శివసేన తర్వాత ఇప్పుడు మొన్ననే జరిగినప్పుడు 2.5 years ముగ్గురు శివసేన స్ప్లిట్ అయినప్పుడు శివసేన ఉద్ధవ్ థాకరే, శివసేన షిండే గ్రూప్ స్ప్లిట్ అయిపోయింది. కానీ బీజేపీకి ఆ టైంలో కూడా బొంబాయిలో ఎలక్షన్ గెలవడం అంటే ఇంపాసిబుల్. ముంబై వాజ్ శివసేన గడ్. ఈవెన్ నౌ ఈసారి కూడా ఉద్ధవ్ థాకరేకి సీట్లు వచ్చింది అక్కడే, మోస్ట్ ఆఫ్ సీట్స్. సో ఎందుకంటే బేసిక్లీ మరాఠా ప్రైడ్ ఒకటి ఉండే. ఫడ్నవీస్ అందరికంటే పెద్ద డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే, డిస్క్వాలిఫికేషన్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, ఆయన ఒక బ్రాహ్మిన్. ఫడ్నవీస్ అనే ఒక బ్రాహ్మిన్. సో దాట్ మరాఠా కమ్యూనిటీ కానివ్వండి, మిగతా ఓబీసీస్కి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే, లుక్ ఒక బ్రాహ్మిన్ ముఖ్యమంత్రి అయిపోతాడు అంతే, మీ సంగతి అంతే సంగతి అని చెప్పేసి. సో ఆ ఒక ఫ్యాక్టర్ కూడా నెగటివ్గా ఉండే ఆయన పైన చాలా ప్రెషర్ ఉండే. ఈ వాజ్ ట్రమెండస్ ప్రెషర్. ఇప్పుడు కూడా మొన్న కూడా నెగోసియేషన్ జరుపుతున్నప్పుడు బీజేపీ హైకమాండ్ అదే చూసారంట, ఓబీసీ వాళ్ళు ఏదన్నా దీని గురించి రియాక్ట్ అవుతారా, ఒక బ్రాహ్మిన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని. కానీ ఒక మనిషి మిమ్మల్ని క్రికెట్ టీమ్గా క్యాప్టెన్ లీడ్ చేస్తున్నప్పుడు, ఒక స్టూపెండస్ విక్టరీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ దట్ క్యాప్టెన్ షుడ్ కంటిన్యూ. అండ్ దట్ వాస్ దేవేంద్ర ఫడ్నవీస్. కానీ మన ఇక్కడి నుంచి లెసన్స్ చాలా నేర్చుకోవాలి సాయి గారు. ఎందుకంటే దీని తర్వాత ఏం జరగవచ్చు, బీజేపీకి పెద్ద స్టేట్ ఏం లేదు ఇప్పుడు, తీసుకోవడానికి గుంజుకోవడానికి ఏం పెద్ద స్టేట్ ఎక్కడ లేదు. ఒక చిన్న హిమాచల్ ప్రదేశ్, కానీ కింద ఇక్కడ తెలంగాణ వైపు, కర్ణాటక వైపు 2 స్టేట్స్ ఉన్నాయి. దీంట్లో అన్నిటికంటే డేంజరస్ సిచ్యువేషన్ రాబోతుంది కర్ణాటకలో. తెలంగాణ కొంచెం స్టేబుల్ ఉంది, కానీ కర్ణాటకలో ఏదైనా జరగవచ్చు. రేపు సిద్ధరామయ్య గారిని కిందకు దింపడానికి ఇక్కడ జరిగే గేమ్లో శివకుమార్ గారు ఏం గేమ్ ఆడతారని చూడాలన్నమాట. కానీ తెలిసిపోయింది వీళ్ళందరికీ దట్ మీరు బీజేపీ వ్యతిరేకంగా, అంటే హిందువులు వ్యతిరేకంగా మాట్లాడితే మీ ఓట్లు పోతాయి. నేను ఒక చిన్న ఇన్స్టెన్స్ ఇస్తాను సాయి గారు. రాహుల్ గాంధీ సంబల్కి వెళ్ళిండు, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వాద్రా.
ఎందుకు వెళ్ళారు మనందరికీ తెలుసు, అక్కడ ముస్లిమ్స్ని కలవడానికి వెళ్ళారు. అఖిలేష్ యాదవ్ ట్రై చేశాడు చాలా మటుకు. అక్కడ ముస్లిమ్స్ అయితే వాళ్ళు విక్టిమ్స్. అదే టైంలో హిందువుల మీద ఏదైనా అత్యాచారం జరిగితే వీళ్ళు అసలు కనిపించారు, వీళ్ళిద్దరు కనిపించారు. సో హిందువులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ రాహుల్ గాంధీ ఇది ప్రియాంక వాద్రా ఎవరి కోసం వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, ఎవరు ఓట్లు వాళ్ళకి కావాల్సింది. అదే టైంలో ఆయన పైన ఒక కేసు ఉండే, సవర్కర్ కేసు మహారాష్ట్రలో. సవర్కర్ గురించి మాట్లాడిన ఏదో బుక్ రాశాడు, ఆ బుక్లో ఇట్లా చెప్పాడు, ముస్లింని కొట్టాను నేను, నాకు చాలా ఆనందం వచ్చిందని ఒక బుక్లో రాశాడని చెప్పాడు రాహుల్ గాంధీ. అసలు ఆ బుక్కే రాయలేదు ఆయన, ఎప్పుడు అట్లాంటి అసలు పుస్తకమే రాయలేదు ఆయన సవర్కర్ గారు. ఆ కేసు నడుస్తుంది. అప్పుడు నిన్న అదే టైంలో మ్యాజిస్ట్రేట్ ముందు ఎక్స్క్యూజ్ ఏమి ఇచ్చారంటే, పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, సో మా ఎంపీ గారు బిజీ ఉన్నారు, సో ఆయన రాలేకపోతున్నారు. కోర్టుకి రావడానికి టైం లేదు, కానీ సంబల్కి వెళ్ళడానికి టైం ఉంది ఇదే ఆపోజిషన్ లీడర్కి. అక్కడ వెళ్ళి ఏం డిమాండ్ చేస్తున్నాడు, నేను ఆపోజిషన్ లీడర్ నన్ను బోనియాలని చెప్పేసి. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టలేదు. మీరు లోక్సభలో ఆపోజిషన్ లీడర్ ఉండొచ్చు, కానీ మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు యు ఆర్ జస్ట్ అ నార్మల్ సిటిజన్. సో ఈ మహారాష్ట్ర నుంచి కూడా నేర్చుకోకపోతే ఐ థింక్ కాంగ్రెస్ విల్ బి ఫినిష్. చాలా మటుకు మీరు చూసుంటారు రీసెంట్లీ బర్ఖదత్ లాంటి వాళ్ళు, ఐ సర్ప్రైజ్డ్ యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా తిడుతుంది రాహుల్ గాంధీని, ఇట్లనే బాగుపడతాడేమో అనుకొని. కానీ అది కూడా నేర్చుకోడు. ఆయనకు సపోర్ట్ ఇస్తున్న ప్రింట్ మ్యాగజైన్, ప్రింట్లో కూడా ఇది నడుస్తుంది. శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు, యోగేంద్ర యాదవ్ అక్కడ వెళ్ళి భజన్ వాడాడు రాహుల్ గాంధీ గురించి, అది ఇది అని చెప్పేసి. మహారాష్ట్రలో అయిపోయింది ఎలక్షన్, హర్యానాలో చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళు ట్రంప్ గెలిచి ఎలక్షన్ గెలిచినప్పుడు అక్కడ ఉన్న యుఎస్ మీడియా CNN కానివ్వండి, న్యూయార్క్ టైమ్స్ కానీ, వీళ్ళందరూ మెల్ట్ డౌన్ అయిపోయారు. టోటల్ మెల్ట్ డౌన్ ఇస్ యాక్చువల్ వర్డ్. మనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. హౌ కెన్ దిస్ హ్యాపెన్, హౌ కెన్ ట్రంప్ విన్ అంటున్నారు. అదే కదా ఇక్కడ ఈయన అడిగాడు క్వశ్చన్, శివసేన వాళ్ళు అదే అడుగుతున్నారు కదా, ఎట్లా గెలిచారు ఈయన ఉద్ధవ్ థాక్రే వాళ్ళ గ్రూప్, అసలు ఛాన్సే లేదు వీళ్ళకి విన్నింగ్, హౌ డిడ్ ద విన్. సో ఆ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అన్నమాట. దట్లో హిందువులు అందరు కలిసి ఒక్కరుగా ఉంటే ఈ స్టోరీ అక్కడ ఒకటే కాదు సాయి గారు, మనకు నేషనల్ రౌండప్లో ఇంకా అట్లాంటి ఒక సిమిలర్ స్టోరీస్ రాబోతుంది బహుశా. మీ దగ్గర ఉండొచ్చు ప్రశ్నలు కూడా, ఎందుకంటే ఈ స్టోరీ ఎస్పెషలీ శివసేనకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అందరూ ఒకటిగా ఉండాలి అనే మాట మనం మాట్లాడుతున్నాము. అందరూ కలిసి ఓటేశారు, బటెంగేతో కటెంగే ఇవన్నీ నినాదాలు ఉన్నాయి. ఫడ్నవీస్ చాలా బాగా వర్క్ చేశాడు, గ్రౌండ్ కనెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, స్ట్రాటజీస్ తెలిసినటువంటి వ్యక్తి. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ చేసిన అలిగేషన్స్ మాత్రం వేరే. అవంతా ఎలక్షన్ కమిషన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు, ఈవీఎంలని ట్యాంపర్ చేశారు, రకరకాల అంశాలు ఏవో కొత్తవి తీసుకొస్తున్నారు, ఓటింగ్ గురించి మాట్లాడతారు, బ్యాటరీస్ గురించి మాట్లాడతారు, ఇవన్నీ. సో ఈవెన్ ఈసీ కూడా దాని మీద గట్టిగానే రెస్పాండ్ అయింది. అన్ని క్లియర్గా పాయింట్ బై పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కరెక్ట్. ఇది ఇప్పటికీ చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు నాకు తెలిసి. ఇదివరకు ఈవీఎంలు హ్యాక్ చేస్తారు అని అంటే కూర్చుండబెట్టి ఎవరైనా హ్యాక్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గానే ఛాలెంజ్ చేసింది, ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త చెప్తున్నారు ఏంటంటే బ్యాటరీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నిటి గురించి కూడా ఈసీ రెస్పాండ్ అయింది కదా. ఒకసారి ఏం చెప్తారు? ఈవెన్ మెయిన్ గా ఎవరంటే మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అభిషేక్ సింఘ్వి వీళ్ళు కదా అసలు బేసికల్లీ కొన్ని కొత్త అలిగేషన్ తీసుకొచ్చారు. వీళ్ళేమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ అయిన తర్వాత ఒక ఫిగర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా కూడా 5 గంటలకు మీరు లైన్లో ఉంటే మీరు ఓట్ వేయచ్చు. 5 గంటల తర్వాత 100 మంది బూత్లో ఉంటే కూడా వాళ్ళకి ఓట్ వేయడానికి, అది 7 గంటల దాకా వెళ్తే కూడా ఓట్ వేయడానికి ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిందని. సో ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పారు, మీ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, వాళ్ళ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఆ ఫామ్లో ఎలక్షన్ కమిషన్ అప్డేట్ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ తీసుకుంటారు అందరిది ఎలక్షన్ కమిషన్. సో దానికోసం మహారాష్ట్రలో 58.22 అని చెప్పారు 5 గంటలకు. అది ఫైనల్ ఫిగర్ ఎప్పుడు కాదు సాయి గారు, ఎందుకంటే దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 5 గంటల తర్వాత ఎవరు ఓట్ వేయకూడదంట. అది ఎట్లా అవుతుందండి? లాస్ట్ 1 అవర్లో కూడా ఓటింగ్ ఉంటుంది. ఎవరెవరు లైన్లో ఉన్నారో, ఇది ఇప్పుడు కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న చట్టం ఇది. సో డెఫినెట్గా 11:30 PM అప్డేట్ చేసినప్పుడు అది 65% అయింది. మనం మాట్లాడుకున్న 66 తర్వాత అప్డేట్ అయిందన్నమాట. అది కాంగ్రెస్ ఏం అడుగుతున్నారు, ఈ 66.05 ఎట్లా అయింది దాని తర్వాత? నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఫిగర్ మీకు హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్. ఈ 5 నుంచి 6 గంటల లోపల 76 లక్షల ఓట్లు పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, 76 లక్షలు ఇస్ నథింగ్. నంబర్ ఆఫ్ బూత్స్ చూస్తే ఒక్క బూత్లో 50-40 నుంచి కలిపి చూస్తే ఓవరాల్ గా 40 నుంచి 50 మంది ఓటేశారు పర్ బూత్. అది బయటకు చూస్తే మాత్రం ఇది పెద్ద ఫిగర్ ఏం కాదు అది. సో ఇది అర్థం చేసుకుంటలేరు వీళ్ళు. సో 76 lakhs లాస్ట్ అవర్ ఆఫ్ పోలింగ్లో, దట్ ఈస్ నథింగ్ న్యూ. అది ఫుల్ లాస్ట్ అవర్ కాదు, 4 o'clock నుంచి కొన్ని ఉంటుంది అప్డేట్. అంటే జనరల్గా కూడా గణాంకాలు నంబర్స్లోకి వచ్చినప్పుడు సడన్గా నంబర్స్లో ఏదైనా విషయం చెప్పారనుకోండి, అమ్మా అనిపించేలాగా చేస్తారనమాట. సో దాన్ని పెట్టుకొని కథ అంతా నడిపించడం.
అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాయి గారు 17C అని ఒక ఫామ్ ఉంటుంది, నేను దీనికి ముందు మెన్షన్ చేశాను. 17C ఈ అన్ని పోలింగ్ ఏజెంట్లు, వీళ్ళ పోలింగ్ ఏజెంట్ బూత్లో ఉంటారు కదా, వీళ్ళందరూ సైన్ చేసి వెళ్ళారు. ఇది పర్సంటేజ్. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఏజెంట్లు సైన్ చేసి వెళ్ళారు ఇది ఫైనల్ ఫిగర్ అని చెప్పి. రాత్రి 7 గంటలకు ఉండొచ్చు అది. బహుశా అన్నీ అయినాక సైన్ చేసి మిషన్ సీల్ చేస్తారు, అప్పుడు ఆ టైంలో సైన్ చేస్తారు. అదే ఫిగర్ ఫైనల్ ఫిగర్, కొత్తదేం కాదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఏజెంట్స్ని కూడా బిలీవ్ చేయరా? వాళ్ళు పట్టించుకోరా వాళ్ళని? వాళ్ళ మీద విశ్వాసం లేదా వీళ్ళకి? ఇదే అడగాల్సిన సాయి కాదు. ఎందుకంటే ఈవీఎంలు ఉడాయింపులు, ఈవీఎంలు అది, ఈవీఎంలు ఇది అని చెప్తున్నారు. ఖర్గే అంటున్నారు నేనైతే ఇంకా మేము భారత్ జోడో యాత్ర తీయబోతున్నదని చెప్పేసి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎలక్షన్, ఇది డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా అడిగారు, అది ఎలక్షన్ పిటిషన్లు అడిగారు. అదో మన ఫేమస్ K. పాల్ గారు వేశారు కేసు. అది అడిగారు, మీకు ఎక్కడి నుంచి ఇంత బ్రిలియంట్ ఐడియా వస్తుందని అడిగారు అప్పుడు సుప్రీంకోర్టు. ఓడిపోతే ఈవీఎంలు ఖరాబు, మీరు గెలిస్తే మీకు ప్రాబ్లం లేదా అని అడిగారు. సో దిస్ ఇస్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఫైనల్ టర్న్అవుట్కి మీరేం చెప్తున్నారంటే మహాయుతి గెలిచిన దానికి దీని రీజన్, ఎందుకంటే ఓట్స్ క్యాస్ట్ చేసిందో 118 కాన్స్టిట్యున్సీలో, అఫ్కోర్స్ 102 కాన్స్టిట్యున్సీలో మహాయుతి క్యాండిడేట్స్ గెలిచారంటున్నారు. గుడ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీకు యూజువలీ విలేజ్ రూరల్ ఏరియాస్లో ఏమవుతుంది సాయి గారు, ఓటింగ్ అంటే అక్కడందరూ పొలాల పనిచేస్తారు. ఐదర్ వాళ్ళు పొద్దున వెళ్ళే ముందు వచ్చి ఓటేస్తారు, లేకుంటే సాయంత్రం 4-4:30 కాగానే వాళ్ళ పని అంతా ఖతం చేసి బూత్కి వచ్చి ఓటేస్తారు వాళ్ళు. దిస్ ఇస్ ద స్టాండర్డ్ టెండెన్సీ. వాళ్ళకు ఒక రోజు ఆఫ్ తీసుకోరు, వాళ్ళకి ఫ్యాక్టరీ కాదు, కంపెనీ, వాళ్ళకి హాలిడే లేదు ఆ రోజు, పెయిడ్ హాలిడే లేదు వాళ్ళకి. పని చేయకపోతే ఆ రోజు జీతాలు రావు వాళ్ళకి, అంతే సింపుల్. సో వాళ్ళు వస్తారు మోస్ట్లీ. దాని మీద వీళ్ళకి ఏడుపు ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మీ ఎలక్షన్ ఏజెంట్లు ఓటేశారు. ఇంకోటి ఏమంటారు, నంబర్ ఆఫ్ ఓటర్స్ రిజిస్టర్డ్ చాలా ఎక్కువైనాయి. మీకు ఎలక్షన్ ముందే ఈ లిస్టు మీకు ఇస్తారు ఎలక్షన్ కమిషన్, ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి 2-3 నెలల ముందే చెప్తారు. అప్పుడు వీళ్ళకి ఏ అబ్జెక్షన్ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేస్తారు, మహారాష్ట్రలో 18-19 ఇయర్ ఓల్డ్ గ్రూప్లో లాస్ట్ 6 monthsలో 2% పెరిగింది సాయి గారు. 2% ఇస్ ద బిగ్ ఫిగర్. ఎందుకంటే కొత్త బ్యాచ్ వచ్చేస్తారు కదా, 18-19 జనవరి తర్వాత వస్తుంది. దానికి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి డిసెంబర్ దాకా ఎవరెవరు హూవర్ క్రాస్ 18 విల్ కమ్ ఇన్ టు ద ఎలక్షన్ థింగ్. 2% ఎక్కువైంది. 2% అని విధంగానే మీరు చెప్పినట్లు నంబర్స్లో చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ వెన్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ ఫిగర్ ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. సో ఎలక్షన్ పెరిగింది, ఎలక్షన్లో ఇంతమంది కొత్త ఓటర్స్ ఎక్కడ వచ్చారు. ఇప్పుడు ఇవాళ వచ్చింది ఒక బీహార్లో ఎక్కడ జరిగింది, దాంట్లో అవకతవకలు. వీళ్ళు ఎవరు చేస్తారు అప్డేషన్? గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. బీహార్లో 738 మందికి ఒకటే నాన్నగారంట పేరు, వాళ్ళ ఫాదర్ పేరు ఒకటే అంట, ఆల్ ఓవర్ ద ప్లేస్. అంటే ఎవరో అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. మనకు అక్కడ జిహెచ్ఎంసీలో కూడా చాలా జరిగింది, మనకు తెలుసు. ఓల్డ్ సిటీలో ఒక అడ్రస్లో 400 మంది ఉంటారు. సో ఎలక్షన్ డేటా వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ మీకు ఆ ఓటర్ బుక్ మీ చేతిలో ఇచ్చినప్పుడు అది మీ జాబ్. అది యాజ్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ యువర్ జాబ్. మీరు అసెంబ్లీ లెవెల్ దాకా వెళ్ళి, వార్డ్ లెవెల్ దాకా వెళ్ళి వీళ్ళందరికీ ఇచ్చేసి మీరు చెప్పాలి, మీ కార్యకర్తలకు చెప్పాలి, బాబు చెక్ చేయి కరెక్ట్ ఉందా లేదు, ఇంటింటికి వెళ్ళి చెక్ చేయి. అది చేయరు. ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అంటారు. ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ డస్ వెరీ వెల్ సాయి గారు. వాళ్ళ ఎలక్షన్ మిషనరీ మెచ్చుకోవాలి. ఎట్లయినా సూపర్, వాళ్ళ డౌటే లేదు. దోపర్చి సిస్టమ్ అని బీజేపీ ఆర్ఎస్ఎస్ కంబైన్ అందరికి తెలుసు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో వర్క్ చేసి, దోపర్చి అంటే ఒక ఎలక్షన్ బుక్లో 2 వైపులు 40 నుంచి 46 నుంచి 48, ఒకసారి 40 ఓటర్స్లు ఉండొచ్చు సాయి గారు. మొత్తం బైహార్ట్ చేసుకుంటారు వాళ్ళు, కంప్లీట్లీ బైహార్ట్ చేసుకుంటారు బీజేపీ కార్యకర్తలు. ఒక్కొక్క ఇంటికి వెళ్తారు వాళ్ళు. మన హర్యానాలో చూసాం, ఈ తెలంగాణలో చూసాను నేను, ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తున్నాను. ఎవ్రీ ప్లేస్ ఆ డెడికేషన్ ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ భారతదేశంలో 2 కార్డర్ బేస్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్కి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎవడైనా పని చేయడానికి వస్తే ఫస్ట్ డబ్బులు అడుగుతాడు, బిర్యానీ అడుగుతాడు, మందు అడుగుతాడు, అంతే. దాని తర్వాత వాడు పని చేస్తాడు. ఓన్ కార్డర్ ఉన్నప్పుడు మీకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్, మీకు 10 పైసలు ఎక్కర్లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు, నేను కాలేజీలో ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ టైం జనతా పార్టీ క్యాండిడేట్గా ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు ఆయన. ఓకే. ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన తీసుకొచ్చారు మా కాలనీకి, రైల్వే కాలనీకి, జమోస్మానియాలో తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఒక బుల్లెట్ మీద వచ్చారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇంకా కూర్చున్నారు. బుల్లెట్లో వచ్చి ఇది నాయన నరసింహారెడ్డి ట్రేడ్ యూనియన్ లీడర్, ఇక్కడ విఎస్టీ అండ్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లీడర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసింది. ఆయన కోసం మేము కష్టపడి పనిచేసాం. మాకు తిండి కూడా దొరకలేదు సాయి గారు. లాస్ట్లో ఏదో 2 రోజులు పాపం ఎక్కడి నుంచో బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు నాయన నరసింహారెడ్డి. ఒక చెట్టు కింద కూర్చొని మేము అందరు తిన్నాం. మేము ఆ డెడికేషన్ ఇప్పుడు కూడా ఉంది బీజేపీలో. బీజేపీ ఎలక్షన్ మిషనరీ అంటే ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇస్ రిటర్న్ అబౌట్ ఇట్. వాళ్ళ ఎలక్షన్ మిషనరీని మీరు బీట్ చేయలేరు. కరెక్ట్. సో యూ కాంట్ బ్లేమ్ ద ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మీకు జార్ఖండ్లో ఏం ప్రాబ్లం లేకుండే కదా, అక్కడ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా?
అక్కడ ఓటింగ్ డెమోగ్రఫీ మారిపోయింది. ముస్లిమ్స్ ఎక్కువ వచ్చేసారు. 21 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్సే లేకుండా జార్ఖండ్లో, బికాస్ ట్రైబల్ స్టేట్. యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ సంతాల్ ఏరియా. కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అరకుకి వెళ్ళి మీరు ల్యాండ్ కొనలేరు ఓపెన్గా, ఎందుకంటే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటుంది. ఎక్కడెక్కడ మీరు నీలగిరీస్కి వెళ్ళి చేయలేరు. అది యూ హ్యావ్ సర్టన్ రెస్ట్రిక్షన్. కానీ ఇది అన్నీ పోయిన తర్వాత మా ఓట్లు పోయినాయి, మాకు ఓట్లు పడలేదు, మీరు ఎందుకు రాలేదు అది ఫస్ట్ అనలైజ్ చేయండి. అంటే బేసికల్లీ ఓడిపోయారు అని అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి సార్? రాహుల్ గాంధీని బ్లేమ్ చేయాలి. రాహుల్ గాంధీని బ్లేమ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతారా? ఉండలేరు. కాబట్టి ఏం మాట్లాడాలి మరి? మీడియా వాళ్ళు అడుగుతారు ఎలా ఓడిపోయారు అని అంటారు. ఈవీఎంలు అంటే పని అయిపోయింది. అది కదా సింపుల్ లాజిక్. లేకుంటే లోకల్ లీడర్ని చెప్పండి, లోకల్ పీసీసీ ప్రెసిడెంట్ వాడు రిజైన్ చేస్తా అంటాడు. ఏం పోయిందంట? 2 నెలల తర్వాత అడగండి, వాడు ఉన్నా అంటే వాడు ఎక్కడే ఉంటాడు, ఎక్కడ పోలేదు. వాడు ఆఫర్ చేస్తాడు, ఐ విల్ ఆఫర్ టు రిజైన్. వీళ్ళు లేదా బాబు, ఈ సోనియా గాంధీ రెసిగ్నేషన్ లాగా. ఇక్కడ ఒక పెద్ద బ్రహ్మ పదార్థం ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. ఇక మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా కానీ అసలు మొత్తం ప్రజాస్వామ్యం తుంగలో దొక్కారు, రాజ్యాంగం నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. అసలు వాటి అసలు అర్థం కాదు. ఇదే సాయి గారు ప్రాబ్లం. మన దగ్గర ఉన్న ఓటర్స్ కూడా, మన దగ్గర ఉన్న ప్రజలు కూడా, మన ప్రేక్షకులు కూడా, మీరు ఒక బిగ్గర్ డిబేట్ లేదు, అన్నీ మర్చిపోతారు. ఎలక్షన్ అయిపోయిందా అన్నీ మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఏముండవు. ఆ రోడ్లే, ఆ డ్రైనేజ్లే, ఆ పైపులే, ఆ నీళ్ళే అన్నీ అక్కడే ఉండిపోతుంది. వర్షాకాలం రాగానే మీకు గుర్తొస్తుంది గవర్నమెంట్, అరే రోడ్ అంతా చెరువులు అయిపోయినాయి అని చెప్పేసి. కరెక్ట్. సో మీరేం చేశారు? ఓటింగ్ టైంలో మీరు ఓట్ వేయకపోతే, దట్ ఈస్ వాట్ మహారాష్ట్ర ఇస్ ప్రూవ్డ్ దిస్ టైం. వెళ్ళి ఓటేశారు 66% మంది. కరెక్ట్. దాన్ని మీరు తప్పు పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు ఓటేశారు? 60% వేయాలి ఓట్లు, 66 ఎట్లా వేస్తారు ఓట్లు? అరే ఇదే అర్థం కాదు. డెమోక్రసీలో ఉన్నారు బాబు మీరు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ పీపుల్ హు కమ్ అండ్ ఓట్. మనం అందరూ దానికి అపీల్ చేస్తాం, సెలబ్రిటీస్ని యూజ్ చేస్తాం, ఓటేయండి అని చెప్పేసి. ఓటేసిన తర్వాత వీడు అడుగుతున్నాం వాడెవడు ఓటేయడానికి. ఇది ప్రాబ్లం వీళ్ళదన్నమాట. సో మీరు అనలైజ్ చేసుకోండి ఫస్ట్, వై డిడ్ యూ లూజ్ ద ఎలక్షన్, రైట్? ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా చూసాం అనాలిసిస్, పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్ వస్తుంది. C4 వీళ్ళందరిది వచ్చింది సాయి గారు, ఎవరెవరికి ఓటేశారని చెప్పి. 100% కరెక్ట్ ఉండదు. 22% ముస్లిమ్స్ మహాయుతి పార్టీ అలయన్స్కి ఓటేసింది సాయి గారు. దాంట్లో ఒక కాంపోనెంట్ బీజేపీకి ఓటేశారని చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ముస్లిం ఓట్ వెంట్ టు ఎన్సీపీ. దానికోసం వాళ్ళకి 41 సీట్లు వచ్చింది సాయి గారు. దాంట్లో ఆల్మోస్ట్ 18 సీట్లు కేమ్ ఫ్రమ్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్. అంటే బీజేపీతోని టైఅప్ ఉన్న అజిత్ పవార్ పార్టీకి ముస్లిమ్స్ ఓటేశారు. ట్రెడిషనల్లీ ఆలోచిస్తే ఎట్లా ఆలోచిస్తారు? ఈ బీజేపీతో టైఅప్ ఉంది, వీడికి ఓట్లు వేయకూడదు ముస్లిమ్స్. కానీ అది జరగలేదు. ఇట్ వెంట్ అదర్ వే అరౌండ్. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ అనాలిసిస్లో మనం మర్చిపోతాం. ఎలక్షన్ కాగానే అందరూ రిజల్ట్ ఫస్ట్ డే, అది ఎలక్షన్ వచ్చిన రోజు రిజల్ట్ వచ్చిన రోజు, దాని మ్యాక్స్ ఇంకో రోజు తర్వాత అందరూ మర్చిపోతాం. కానీ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఇట్ పీపుల్ లైక్ మీ, మేము కూర్చొని అనలైజ్ చేసినప్పుడు చూస్తున్నదే మనమాట. ఓకే. ఇంట్రెస్టింగ్గా జేవీసీ శ్రీరామ్ గారు, ఈ వాజ్ ఆన్ టైమ్స్ నౌ డూయింగ్ ఎలక్షన్ అనాలిసిస్ ఒఫిషియల్గా. ఆయన కూడా డెప్త్గా అనలైజ్ చేసి చెప్తున్నారు ఇదే మాట. కానీ ఎవరు అర్థం చేసుకుంటలేరు. వీళ్ళది ఒక్కటే ఏడుపు, ఈవీఎంలు, ఈ బ్యాటరీలు, మాకు బ్యాలెట్ పేపర్ కావాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎట్లా పెరిగింది. యూ గో బ్యాక్ అండ్ అనలైజ్. యూ ఆస్క్ యువర్, మీ కార్యకర్తల దగ్గర అడగండి, మీ బూత్లో ఇన్ఛార్జ్ కూడా అడగండి, మీ ఎట్లా సైన్ చేసినావు నాయన లాస్ట్ మినిట్లో, ఇన్ని ఓట్లు పెరిగిందంటే నువ్వు సైన్ చేసావు, అంతమంది ఉన్నారు సార్ లైన్లో, నేనేం చేయాలంటాడు వాడు. సో అది అడగకుండా మీరు వచ్చి ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్తున్నారు, అక్కడ మేము పెటిషన్ వేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు డూ? ఫేస్ సేవింగ్ అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ అంశం సార్, చాలా కీలకమైన విషయం సార్. మనం చాలా రోజులకి అనుకుంటున్నాం, డీప్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాము. జార్జ్ సోరోస్లు, లేకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లేకపోతే ఒమిడియార్ ఫౌండేషన్లు, ప్రపంచాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొన్ని శక్తులు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నాయి అని బీజేపీ సీరియస్ అలిగేషన్స్ చేస్తోంది. ఇప్పటిదాకా ఇంత సీరియస్గా మాట్లాడలేదు. ఇప్పటిదాకా కొంత కేవలం సోషల్ మీడియాలోనో వీటిలోనో చర్చలు జరిగేది, కానీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ లైన్గా చాలా తక్కువే మాట్లాడింది. బట్ ఇప్పుడైతే డైరెక్ట్గానే అఫీషియల్ లైనే తీసుకున్నట్టు కనబడుతుంది. సంబిత్ పాత్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ ఏ ట్రైటర్ అని అంటున్నాడు. అండ్ ట్రైటర్ హైయెస్ట్ ఆర్డర్, యాంటీ ఇండియా నేరేటివ్స్ బిల్డ్ చేసే కంపెనీలు వీళ్ళకి ఫండ్ చేస్తున్నాయనేది కరెక్ట్. సంబిత్ పాత్ర ఆరోపణ. ఒక్కసారి దాని డీటెయిల్స్ చెప్తారా సార్? కాదు సాయి గారు, నిజమే అది. OCCRP అంటే చాలా పాత ఒక సెటప్, ఒకటి 6 సంవత్సరాలు ఎంత అయింది వీళ్ళు సెటప్ చేసి. 2007 అనుకుంటాను, 6 కన్నా ఎక్కువనే. 2007లో సెటప్ చేశారు. వీళ్ళేమంటారు, వీఆర్ ఎ బ్యాండ్ ఆఫ్ గ్యాంగ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. దీంట్లో మన ఇండియాలో ఎవరు ఉన్నారు సాయి గారు? ఫస్ట్ పర్సన్ ఇస్ బర్కాదత్, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్. వీళ్ళందరూ ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యాలో ఎవరికి తెలియదు, కానీ వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్యాంగ్లో. వీళ్ళు బేసికలీ వీళ్ళ ఫండింగ్ సాయి గారు వచ్చేది మెయిన్లీ US గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే CIA ఒఫిషియల్గా, నాట్ అన్అఫిషియల్, ఒఫిషియల్గా వీళ్ళకి
మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చేది ఓసీసీఆర్పీకి ఇది యుఎస్ గవర్నమెంట్ ఇస్తున్నారు. యుఎస్ గవర్నమెంటే అడ్మిట్ చేశారు ఇది, ఇంకెవరు చెప్పలేదు. వాషింగ్టన్ ఇప్పుడు కూడా హాఫ్ బడ్జెట్ ఓసీసీఆర్పీ ఇది హాఫ్ బడ్జెట్ యుఎస్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. మీకు ఎవరైనా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ వ్యతిరేకంగా రాస్తారా సాయి గారు? రాయరు కదా. అదానీ లింక్ చూడండి, అదానీ లింక్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సాయి గారు, ఎట్లా జరిగింది ఎప్పుడు జరిగింది అనేది దాని కూడా ఉంది. ఒక ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దీన్ని యాక్చువల్లీ చాలా పెద్ద ఎక్స్పోజ్ చేశారు. ఇది జూలై 1 నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1 జూలై 2021 ఓసీసీఆర్పీ రిపోర్ట్ చేశారు, బ్రెజిల్ హెస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఎ $324 million డీల్ ఆఫ్ కోవాక్సిన్ విత్ ఇండియా అని చెప్పి ఒక రిపోర్ట్ తీశారు. అప్పుడు మన కోవాక్సిన్ డెవలప్ చేశారు భారత్ బయోటెక్ హైదరాబాద్లో. ఓకే, బయోటెక్ పార్క్లో కాంగ్రెస్ ఇమ్మీడియట్గా దాని మీద వచ్చి ట్వీట్ చేసి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. మోదీ గవర్నమెంట్ చూడండి కోవాక్సిన్ ఎవరు బిలీవ్ చేయట్లేదు, బ్రెజిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి. ఇది రిపోర్ట్ చేసింది ఎవరు? ఓసీసీఆర్పీ. ఇమ్మీడియట్గా పికప్ చేసింది కాంగ్రెస్. ఓకే, ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్. ఇప్పుడు కూడా ఈసారి కూడా మీరు అదానీ కాంట్రవర్సీ చూసినప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ ఫస్ట్ వచ్చింది ఓసీసీఆర్పీ దగ్గర నుంచి. వాళ్ళు కోట్ చేసింది ఓసీసీఆర్పీని. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అడిగారు ఈ ఓసీసీఆర్పీలు ఎవరవుతున్నారంటే నేనే ఉన్నాను అంటే మీరే మీ ఆర్టికల్ కోట్ చేసి మీరు కేసు వేస్తున్నారు ఎట్లా అంటే అదని అడిగారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా దాంట్లో? యు ఆర్ కోటింగ్ యువర్ ఓన్ సోర్స్. అంటే మీరు చెప్తున్నారు హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ తీశారండి, ఆ రిపోర్ట్ మీరు బిలీవ్ చేయాలంటే ఆ రిపోర్ట్ ఎవరు రాశారంటే నేనే రాశాను. సుప్రీంకోర్టు అడిగారు దెన్ వాట్ ఇస్ ద బిలీవబిలిటీ ఇన్ దాట్? మీరు రాసిన రిపోర్ట్కి థర్డ్ పార్టీకి ఇచ్చి మీరు మళ్ళీ తెప్పించుకొని మా ప్రూఫ్ అంటున్నారు. అదొకటి. రఫాల్ సేమ్ గ్యాంగ్. దాని తర్వాత లేటెస్ట్ మనం చూసాం ఈ ఓసీసీఆర్పీలో కూడా ఈ స్టాక్ బ్రోకింగ్లో వీళ్ళు స్టాక్స్ ముందు కొనుక్కున్నారు. మనకు అందరికి షార్ట్ ట్రేడింగ్ అంటారు, దాన్ని చేశారు వీళ్ళు. కానీ పెగాసస్ నెక్స్ట్ హిట్ జాబ్ పెగాసస్ చూడండి, అన్ని పార్లమెంట్ సెషన్ జరిగే ముందు వస్తుంది ఇదంతా. ఓకే, పెగాసస్ చేశారు. అప్పుడు ఎప్పుడు జూలై 2021 నేను ఒక సీక్వెన్స్గా వస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ జూలై 2022 అప్పుడేం చెప్పారు, రాహుల్ గాంధీ పొలిటికలీ మోటివ్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ తీయబోతున్నా అన్నారు. ఆయన ప్రొటెస్ట్ తీశారు. ఆ ప్రొటెస్ట్ ఎవరెవరు లీడ్ చేశారు? సేమ్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నుంచి ఉన్న మనుషులు ఆ ప్రొటెస్ట్లో లీడ్ చేశారు. ఈ ఓసీసీఆర్పీని ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు సాయి గారు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, అగైన్ యాంటీ ఇండియా, రాకెఫెల్లర్ ఫెడరేషన్. ఈ రాకెఫెల్లర్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్ కంట్రోల్ మ్యాగ్సెసే అవార్డ్స్. కరెక్ట్, మ్యాగ్సెసే అవార్డ్స్, పులిట్జర్ ప్రైజ్. కనెక్ట్ ద డాట్స్ అంటారు దీన్ని. మ్యాగ్సెసే అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు? అరవింద్ కేజ్రీవాల్, అరుంధతి రాయ్, రవీష్ కుమార్, యోగేంద్ర యాదవ్, ఇట్లాంటి వాళ్ళకి మ్యాగ్సెసే అవార్డు. సోనం వాంగ్చుక్, ఆల్ యాంటీ మోదీ. డెలిబరేట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అవార్డు ఇచ్చి క్రెడిబిలిటీ ఇస్తారు వీళ్ళకి. పులిట్జర్ ప్రైజ్లు మ్యాగ్సెసే అవార్డు వచ్చింది చూడండి అంటారు. మనం చేస్తారు ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా, దట్స్ ఆల్సో ప్యూర్లీ వాష్ అవుట్. మన అందరూ తెలుసు యూనిస్కి ఎవరు ఇచ్చారు అవార్డు అని చెప్పేసి. అప్పుడు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ గురించి తెలిసిపోతుంది. చాలా ట్విట్టర్లో ఉంది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఆఫ్ ద హవా. కరెక్ట్, ఇది కంప్లీట్. రాహుల్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ముష్ఫిల్ ఫజల్ అన్సారీ అని చెప్పి ఒక బంగ్లాదేశ్ జర్నలిస్ట్ని ఓసీసీఆర్పీలో పనిచేస్తాడు ఆయన, ఆయనతో కలిశారు. కలిసి ఏమన్నారు, భారతదేశంకి అగేన్స్ట్ యుఎస్ గవర్నమెంట్, అగేన్స్ట్ ఇండియన్ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ కోసం రిపోర్ట్ చేశారు. ఆలోచించండి. సో ఈ మనిషితో కలిసి వీళ్ళ అదే ట్రైటర్ అండ్ వర్డ్ యూజ్ చేశారు. ట్రైటర్ సంబిత్ పాత్ర యూజ్ చేసింది. దెన్ ఆనంద్ మంగాలే అని ఒక మనిషి ఉన్నారు. ఈయన షర్జీల్ ఇమామ్కి చైనా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు, చైనీస్ రూట్ నుంచి. హీ వర్క్స్ ఫర్ ఓసీసీఆర్పీ. షర్జీల్ ఇమామ్ ఆలోచించాడు, ఢిల్లీ రైట్స్ అక్యూస్డ్. ఇప్పుడు ఇది కంప్లీట్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద స్టోరీ సాయి గారు. ఓసీసీఆర్పీకి ఇప్పుడు దాకా వచ్చిన డబ్బుల్లో $47 million ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్, 14 million ఇచ్చింది యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్లోవేకియా అండ్ ఫ్రాన్స్. అండ్ 1.1 million ఇచ్చింది యూరోపియన్ యూనియన్. ఆలోచించండి, టోటలీ ఫండెడ్ బై గవర్నమెంట్స్. భారతదేశం వ్యతిరేకంగా రాయడానికి ఎనీ కంట్రీ దట్ ఇస్ దే డోంట్ లైక్ వాళ్ళు అగేన్స్ట్ పోతారు. సో ఆలోచన, యుఎస్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ ఫండ్ చేస్తున్నారు, యూరోపియన్ గవర్నమెంట్స్ ఫండ్ చేస్తున్నారు వీళ్ళని. అండ్ వీళ్ళు ఏమంటారు, మేము ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటారు. మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఇండిపెండెంట్ అవుతారండి? యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళ రిపోర్ట్లో చెప్తున్నారు $1,73,324 మేము ఓసీసీఆర్పీకి ఇచ్చామని చెప్పేసి. అప్పుడు ఎక్కడండి ఇండిపెండెన్స్ మీది? ఇది కంప్లీట్గా ఇప్పుడు మీరు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ చూశారు, మీరు ఇండిక్ట్మెంట్ ఇచ్చారు అదానికి, కానీ అక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అదాని పేరు లేదు దాంట్లో, ఏదో యుఎస్ సిటిజన్స్ పేరు పెట్టారు. ఇది కూడా ఓసీసీఆర్పీ బేస్డ్ రిపోర్ట్ ఉండే. ఇది అదాని వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇస్ ప్రాసిక్యూటింగ్
డొనాల్డ్ ట్రంప్ 6 నెలల ముందు చేశారు. కరెక్ట్. దానికోసం ఆయన ఎఫ్బిఐలో కొత్తగా బాస్ని తీసుకొచ్చారు. అవును. అది బేస్ అన్నమాట. సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బాయిల్డింగ్ డౌన్ టు సాయి గారు. ఎందుకంటే మీరు బీజేపీ ఉండేయండి, కాంగ్రెస్ ఉండేయండి, ఎవరైనా ఉండేయండి, ఈ కాన్స్పిరసీ బేస్డ్. ఎందుకంటే మనం దీనికన్నా ముందు అదానిది 3 జాబ్స్ వీళ్ళు చేశారు. అదాని హిట్ జాబ్స్ 3 చేశారు ఇదే ఆర్గనైజేషన్. ఒకసారి ట్రై చేశారు, మళ్ళీ మారిషియస్ రూట్ నుంచి ఇంకో ట్రై చేశారు, అది ఉందని చెప్పారు. యుఎస్ ఎయిడ్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది సాయి గారు. వాళ్ళ ఫండింగ్ సపోజ్ టు గో ఫర్ ఈ చారిటీ పర్పసెస్. వాళ్ళు కూడా డబ్బులు వీళ్ళకి ఇస్తారు. యూ హ్యావ్ టు క్వశ్చన్ దిస్. అట్లా ఇడవలేం వీళ్ళని. హౌ ఆర్ యూ ట్రైంగ్ టు డూ దిస్? ఇదే యుఎస్ ఎయిడ్ ఆర్గనైజేషన్ వెనిజువేలాలో వెళ్ళి పుల్లలు పెట్టిన అక్కడ గవర్నమెంట్. అన్ని ప్లేసుల్లో ఇదే ప్రాబ్లం కదా. సో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ సాయి గారు, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ నాట్ స్టాప్. ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ కొత్త ఎఫ్బిఐ బాస్ వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, కాష్ పటేల్ ఏం చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు లాకప్ ఎఫ్బిఐ ఫస్ట్ డే. మీరు చూడండి ఈ అదానీ కేసు January 20 తర్వాత కనిపించదు సాయి గారు యుఎస్లో. బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్ సెడ్ ఐ విల్ సాక్ ద ఎంటైర్ డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎంటైర్ టీమ్ని తీసేస్తా అన్నాడు. బికాస్ యూఎస్లో పొలిటికల్ సిస్టంలో జడ్జెస్ కూడా అపాయింట్ చేస్తున్న పొలిటీషియన్సే. కరెక్ట్. ఇండియాలో కాదు. సో దిస్ ఇస్ అ బిగ్ న్యూస్. ఐ థింక్ మీరు చెప్పినట్లు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు దీనికన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చింది, ఇట్స్ ద గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు డీప్ స్టేట్ నేను బంద్ చేపిచ్చేస్తాను, బిజినెస్ నే బంద్ చేపిచ్చేస్తా అన్నాడు. ఫార్చునేట్లీ ఆయన వచ్చాడు. ఆయన ఎజెండా మన ఎజెండాకు సమాంతరంగా ఉన్నది. And what is the wrong in calling Rahul Gandhi traitor? Anybody who works against the country is a traitor. మన దేశ వ్యతిరేకంగా ఎవడైనా పనిచేస్తే హీ ఈస్ కాల్డ్ అ ట్రైటర్. దట్ యాక్టివిటీ మే బి సెడిషన్, బట్ పర్సన్ హు డస్ ఇస్ ద ట్రైటర్. అండ్ ట్రైటర్ని ఏం చేస్తారో అందరికి తెలుసు. మిగతా రాష్ట్రాలు ఏం చేస్తారని మనం చెప్పక్కర్లేదు. సో డెఫినెట్గా దిస్ పర్టికులర్ స్టోరీ ఆఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ. జగదీప్ ధన్కర్ దగ్గర డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఓం బిర్లా దగ్గర కూడా రేపు బహుశా లోక్సభలు కూడా డిమాండ్ చేస్తారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూర్చోవాలి దీని మీద, వీళ్ళని పిలిపించాలి. ఇండియాలో ఉన్నారు చాలామంది దీంట్లో, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అండ్ విత్ ఎన్ఐఏ అండ్ విత్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జరగాల్సిందే. అండ్ దాట్ విల్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్ కెబాల్. ఈ రాహుల్ గాంధీది ఈ రఫేల్ గురించి చేసిన స్టోరీ కానివ్వండి, మిగతా స్టోరీస్ అన్నీ బయటకు వచ్చేస్తుంది ఒకటేసారిగా. కరెక్టే సార్, మీరు అన్నట్టు అసలు మొదటి నుంచి మనం చాలా డేంజరస్ పెగాసస్ కానీ లేకపోతే అంతకుముందు రఫేల్ గురించి చెప్పారు మీరు. ఏదైనా కానీ వీళ్ళ మీడియా, జ్యుడిషియరీ ఒక రకమైన అన్ని కలిపి ఒక ఎకో సిస్టమ్ ఫామ్ చేసుకుని ఉన్నారు. దానికి కోట్ల రూపాయల ఫండింగ్ జరుగుతోంది. దాంతో భారతదేశంలో ఇవన్నీ నడిపిస్తారు. నేను పేరు చెప్తాను మీకు, విజయ్ మహాజన్ ఉన్నారు ఒకరు, వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ. హీ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. అవును, అంటే ఈజ్ సిఇఓ అని చెప్పొచ్చు, సిఇఓ ఆఫ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. సోనియా గాంధీ ఫండింగ్ అంతా ఆయన చేతిలో ఉంటుంది మొత్తం. అహ్మద్ పటేల్ పోయిన తర్వాత, ఆస్కర్ ఫెర్నాండెస్ పోయిన తర్వాత, మోతీలాల్ వోరా పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన మనిషి ఈయన. ఈయనది అన్నీ తెలుసు. మీరు ఫార్మర్స్ అజిటేషన్ ఫోటో తీసి చూడండి సాయి గారు, దాంట్లో ఈయన కనిపిస్తాడు మీకు, ఫ్రంట్లో కనిపిస్తాడు. తిక్కాయాత్ వాళ్ళతో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం, యోగేంద్ర యాదవ్తో ఉంటాడు. ఈయన ఇదే మనిషి మీరు నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఫోటోలో కనిపిస్తుంది, మన ఫ్యాక్ట్ చెక్కర్స్తో కనిపిస్తారు, జుబేర్ లాంటి వాళ్ళతో. కనెక్షన్ చూడండి, వీళ్ళ నెట్వర్క్ ఎట్లా అంటే సాయి గారు వెబ్ అంటారు ఇంగ్లీష్లో, ఇట్స్ లైక్ వెబ్ అది. అవును, ఇక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికో వెళ్తుంది అది. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ నీడ్ టు బి ఎక్స్పోజ్. యోగేంద్ర యాదవ్ అయితే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాడు, కానీ ఈ విజయ్ మహాజన్ కూడా ఎక్స్పోజ్ చేయాలి. విజయ్ మహాజన్కి మొహమ్మద్ యూనిస్కి ఇంకో కనెక్షన్ ఉంది. వీళ్ళిద్దరు ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోర్డ్ ఫౌండేషన్. ఓకే, ఫోర్డ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన మనుషులు వీళ్ళిద్దరు. వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ రీసెర్చ్ ఫౌండేషన్కి అంతా డబ్బులు ఇచ్చింది వీళ్ళిద్దరు. సో డెఫినెట్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ హ్యాస్ టు సిట్ అండ్ దే హ్యావ్ టు క్వశ్చన్ 100%. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించిన ఒక వార్త సార్ ఇది. యాక్చువల్లీ కేటీఆర్ కొన్ని అంశాలని ఆయన లేవనెత్తారు. అదేంటంటే బీఆర్ఎస్ హయాంలో మేజర్గా ఎక్కువ బీఆర్ఎస్ పైన వచ్చిన ఆరోపణ ఏంటంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అనే ఆరోపణ విపరీతంగా వచ్చింది. అదే ప్రచారంలో కూడా నడిచింది. తెలంగాణలో ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణంగా దీన్ని కూడా చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ తలపైన ఇంత అప్పు ఉంది అనే మాటని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారంలోకి తెచ్చింది. సో ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే 4 కోట్ల అప్పు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో చేస్తే ఒక సంవత్సరం తిరగకుండానే 1,00,000 కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ అప్పుల గొడవని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? దీంట్లో ఫైన్ ప్రింట్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. డిబేట్లు ఎప్పుడు మన ప్రేక్షకులు కూడా ఫైన్ ప్రింట్ మర్చిపోతారు. హోలిస్టిక్ డిబేట్లో కేటీఆర్ తిట్టాడు, ఆయన మీద కేసు చేశారు, రేవంత్ రెడ్డి తిట్టాడు, అది పబ్లిసిటీలో అన్ని పేపర్లలో వస్తాయి, డిబేట్లు వస్తాయి, టీవీ ఛానల్లో కూర్చొని అందరు కుక్కల్లా కొట్టుకుంటారు, అయిపోయింది.
కానీ మన ఇష్యూ అట్ హ్యాండ్ చూద్దాం. కాంగ్రెస్ ఏమంటున్నారు, బీఆర్ఎస్ ఏమంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళున్న 10 సంవత్సరాల్లో 7.5 అంటే 7.50 లక్ష కోట్లు అప్పు తీసుకున్నారని. ఓకే, వాళ్ళకి వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నా అంటే అది కాదు, తప్పు. 72,000 కోట్లు బారోయింగ్ అరియస్. అంటే ఈ స్టేట్ ఫామ్ అయినప్పుడు అరియస్ ఉండే, అది మనం తీసుకున్నాం మన బుక్స్లో అంటున్నారు ఆయన. 72,000 కోట్లు అంటే 7.5 lakhs. And when the state was formed, and another 1.5 lakhs were not government paid borrowings. గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీతో కాదు ఆ బారోయింగ్స్ అంటున్నారు. సో మనం ఇది రెండు కలిపితేనే అక్కడే 2.25 దాకా వచ్చేస్తుంది సాయి గారు. సో కేటీఆర్ ఆర్గ్యుమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పు తీసుకుంది 4.20 lakhs అంటే 4,20,00,000లోనే తీసుకున్నాం మేము 10 సంవత్సరాల్లో. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఫస్ట్ ఇయర్లోనే 1,00,000 కోట్లు లోన్ తీసుకున్నారు మీరు. అంటే మీరు 10 సంవత్సరాలు ఉంటే 10 లక్షల కోట్లు లోన్ ఉంటుంది మీ తల మీద. సో దీంట్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదని మనకు తెలియదు. కేటీఆర్ గారు ఇంకో మాట ఏమంటున్నారంటే సీఎం క్లెయిమ్ చేస్తున్నారు 6,500 కోట్లు మేము ఇంట్రెస్ట్గా పే చేస్తున్నాం ఎవ్రీ మంత్ అని చెప్పేసి. కానీ ఆర్బీఐ రిపోర్టు, సిఏజీ రిపోర్ట్ చూస్తే అది ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 2,164 crores. ఓకే, అంటే 4,000 కోట్లు తక్కువ. అంటే ఎవరు నిజం చెప్తున్నారు అగైన్? సో దీనికి ఒక శ్వేతపత్రం కావాల్సింది. లెట్ రేవంత్ రెడ్డి రిలీజ్ అ శ్వేతపత్రం అండ్ లెట్ ఆల్సో కేటీఆర్ రిలీజ్ ఇట్ ఫ్రమ్ హిస్ గవర్నమెంట్ సైడ్. అంటే ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లేదనుకోండి, కానీ వాళ్ళ పార్టీ వైపు నుంచి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సింది. ఏంటని, ఏం జరిగింది ప్రజలకు వీ హ్యావ్ గాట్ రైట్ సాయి గారు. మన డబ్బులు మన వీళ్ళు రైతు పండుగ అని పెట్టుకుని 52,000 కోట్లు ఇచ్చేస్తున్నాయి. ఎవరు డబ్బులు అండి అది? మనం కట్టిన డబ్బులు. ఆ 52,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు స్టేట్లో? సరే రైతులకు కావాలి, కానీ పేదవాళ్ళ రైతులకి ఇవ్వండి. మీరు పెద్ద పెద్ద రైతులు కూడా ఇస్తున్నారు, మీరు పెద్ద పెద్ద బిజినెస్ రైతులకు కూడా మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎన్నిసార్లు రైట్ ఆఫ్ చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రైట్ ఆఫ్ చేస్తారా? మీరు ఒక సిస్టమ్ని అవాయిడ్ చేయండి. 52,000 కోట్లు తీసుకున్నప్పుడు మీరు బారోయింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొన్న అన్నారు ఓ లడ్కీ స్కీమ్, బహన్ స్కీమ్ ఏదో ఉంది అని చెప్పి మాట్లాడారు. అక్కడ మహారాష్ట్ర లాస్ట్ టైం కూడా సాయి గారు పాసిబ్లీ ఐ మెన్షన్డ్ ఇన్ నేషనల్ రౌండ్ అప్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది పే చేయడానికి. వాళ్ళ స్టేట్ జీడిపి చాలా ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు కూడా అన్ని స్కీములు పెట్టుకుంటే వాళ్ళు 17% చాలా తక్కువ. మళ్ళీ వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కూడా చాలా తక్కువ. 17% వాళ్ళ అప్పులు స్టేట్ జిఎస్డిపిది. మన దగ్గర 54, కొన్ని స్టేట్స్ 60. అంటే మీకు వచ్చిన 100 రూపాయలు 60 రూపాయలు మీరు అప్పులు తీసుకుంటున్నారు. ఎట్లా బతుకుతారు? ఒక ఇల్లు నడిపేయగలరా అట్లా? ఇది ప్రాబ్లం అనమాట. అందరు చెప్తారు జాబ్స్ ఫార్మేషన్, దాని కూడా శ్వేతపత్రం కావాలి. మీరు జాబ్స్ ఫిల్ చేసుకుంటూ పోతున్నారు. శాలరీ ఎవరు కడతారు? పెన్షన్లు ఎవరు కడతారు? మీకు ఓట్లు కావాలి. దానికోసం మీరు చెప్తారు నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని. యూ ఫెసిలిటేట్ జాబ్స్, ప్రాబ్లం లేదు ప్రైవేట్ సెక్టర్. కానీ ఎవరికి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే పని చేయక్కర్లేదు. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పారు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పిల్లలు వెళ్ళట్లేదు. ఎందుకు? టీచర్లు టైంకి రారు, చదువు చెప్పరు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఇక్కడేమంటున్నారంటే ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా కేటీఆర్ అన్నారు. ఐఎమ్ నాట్ కోటింగ్ కేటీఆర్ ఫర్ దట్ మ్యాటర్. ఇది రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయాలి ఫిగర్ని. 1.24 lakh ఉండే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు 11 సంవత్సరాలు అనుకుందాం మనం. 1.25 ఇప్పుడు 3.47 వచ్చింది. నంబర్ 1 అంటున్నారు కేటీఆర్ గారు. తెలంగాణ రెవెన్యూ ఏమో 46,000 కోట్ల నుంచి 1,60,000 కోట్లకి తీసుకొచ్చాం ఏమంటున్నారు. డెట్ టు జిఎస్డిపి ఇస్ 27%. ఆ కాంగ్రెస్ హయాంలో, అంటే వీళ్ళ హయాంలో 27 ఉండే, కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు పైకి వెళ్ళింది. ఎంత వెళ్ళింది మనకు తెలియాల్సింది రైట్ ఉంది మనకి. కరెక్ట్. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు, నేను ఇండిపెండెంట్గా సజెస్ట్ చేస్తున్నా, ఒక 3 member ఎకనామిక్ జర్నలిస్ట్, ఏదో మన లోకల్ జర్నలిస్టులు కాదు, ఇక్కడున్న జర్నలిస్ట్ ఆర్ ఆల్ కాంప్రమైజ్డ్, వీ నో దట్. ఎకనామిక్లీ న్యూట్రల్గా ఉన్న జర్నలిస్ట్, అది స్వామినాథన్ అంకలేశ్వర అయ్యర్ ఉండొచ్చు, టిఎన్ నైనన్ ఉండొచ్చు, ఇట్లాంటి ముగ్గురిని తీసుకొచ్చి యూ హోల్డ్ ఎ సిట్టింగ్, పబ్లిక్ సిట్టింగ్. ఒకవైపు కేటీఆర్ అండ్ వైస్ పార్టీ, ఒకవైపు రేవంత్ రెడ్డి. ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే అన్ని చేస్తాం. 1 hour మీటింగ్, ఎక్కువ వద్దు. మీకు ఇద్దరికి సైడ్ ఇస్తున్నాం. మీరు ఒక ప్రజెంటేషన్ చేయండి 10 నిమిషాలు, మీరు ఒక ప్రజెంటేషన్ చేయండి 10 నిమిషాలు. యూ ప్రజెంట్ యువర్ ఒఫీషియల్ వర్షన్. నిజం ఏంటో హిందీలో చెప్తారు, దూద్ కా దూద్, పానీ కా పానీ. నిజం బయటకు వచ్చేస్తుంది. ప్రజలు యాజ్ అ సిటిజన్ ఐ హ్యావ్ అ రైట్ టు నో. నేను ట్యాక్స్లు కడుతున్నాను, ఒక సబ్బు కొంటే ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీ కడుతున్నాను, దాంట్లో స్టేట్ జిఎస్డిపి ఉంది, స్టేట్ జిఎస్టీ కడుతున్నాను. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాదు జిఎస్టీ వెళ్ళేది. ఇక్కడ చెప్తారు చాలామంది జీఎస్టీ కడుతాం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతున్నారని. 18% మీరు జిఎస్టీ కడితే ఒక ప్రోడక్ట్కి 9% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది స్ట్రేట్ అవే. మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి మళ్ళీ 49% వస్తుంది మళ్ళీ తిరిగి దాంట్లో వస్తుంది. మళ్ళీ ఏమంటే మేము తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్ తీసుకెళ్ళిపోయారంటారు. ఇది డైలాగ్ ఇక్కడ. మహారాష్ట్ర అట్లనే ఏడవాలి కదా. అట్లా అంటే అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ కట్టేది మహారాష్ట్ర స్టేట్లో. వాళ్ళు ఏడవాలి ఫస్ట్, వాళ్ళు ఏడవట్లేదు కదా.
బికాజ్ అక్కడ వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు మిగతా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర జనరేట్ చేస్తున్న జీడిపి ఈజ్ జనరేటెడ్ బై బీహారీ, యూపీ, ఎవరైనా బయట నుంచి వచ్చిన నాలుగు కేరళ నుంచి వీఆర్ జనరేటింగ్ ఇట్. మీరేం క్లెయిమ్ చేస్తున్నారు స్టేట్ అంటున్నారు. కాదు, ఇట్స్ అ రాంగ్ నోషన్. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇట్లా నడుస్తుంది. సో డెఫినెట్గా సాయిబ్ గారు యూ షుడ్ టేక్ అ ఫ్రంట్ ఇన్ దిస్, యూ షుడ్ టేక్ అ లీడ్. మీరు మీ జర్నలిస్ట్ ఫ్రెటర్నీతో మాట్లాడి, సీనియర్ ఎడిటర్స్ అని మాట్లాడి ఒక కంప్లీట్ ఒక 2 hour మీటింగ్, ఓపెన్ మీటింగ్, అది కూడా ఏదో క్లోజ్ డోర్ ఉండకూడదు. గెట్ 3 సీనియర్ ఎడిటర్స్, వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కొట్లాడకుండా నీట్గా మనకి ఎంత అప్పులు తీసుకున్నారు, ఇప్పుడు దాకా మీరు ఎంత తీసుకున్నారు చెప్తున్నట్టుగా 3 న్యూట్రల్ సీనియర్ ఎడిటర్స్ ఫస్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్ ఉన్నారు. దాన్ని స్వామినాథన్ అంకలేష్ అయ్యారు, ఎకనామిక్ టైమ్స్, నో డిస్ప్యూట్. ఓకే, TN9 నో డిస్ప్యూట్. బట్ వీళ్ళిద్దరు రావాలంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే కరెక్ట్గా వస్తారు. వాళ్ళు ఇఫ్ దే కమింగ్ ఫర్ అ గుడ్ కాజ్ డెఫినెట్గా వస్తారు. వాళ్ళు దే ఆర్ నాట్ కాంప్రమైజ్ జర్నలిస్ట్ వాళ్ళు. ఓకే, మన దగ్గర దానికోసం మన దగ్గర ఎవరు రికమెండ్ చేయలేదు. నేను అనేది లీడర్స్ లీడర్స్ రావాలి, వీళ్ళిద్దరు రావాలి. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు, లెక్కలతో వస్తారు. మనకు తెలీదు, ఈయన ఒక ఫిగర్ చెప్తున్నాడు, ఆయన ఒక ఫిగర్ చెప్తున్నాడు. అప్పులు కట్టాల్సింది మనం, కరెక్ట్ ప్రజలు ఎందుకు కట్టాలండి? దిస్ లైక్ చిదంబరం పెట్రోల్ ప్రైసులు తక్కువ చేయడానికి 2014 దాకా, 2004 నుంచి 2014 దాకా పెట్రోల్ ప్రైస్ గోయింగ్ త్రూ ద రూఫ్ ఇంటర్నేషనలీ, 120 per barrel నడుస్తున్నప్పుడు మన పెట్రోల్ తక్కువ రేట్లో అమ్మాము. ఇక్కడ ఏం చేశాడు? మ్యాజిక్ షో ఏంటి? బాండ్స్ ఇష్యూ చేశాడు ఆయిల్ కంపెనీస్కి. అంటే మీకు రేపు 5 సంవత్సరాల తర్వాత మేము డబ్బులు మీకు ఇస్తాం, మీరు పెట్రోల్ తక్కువ అమ్మండి, లేకుంటే రోడ్డు మీద వచ్చి మమ్మల్ని కొడతారు. లాస్ట్లో బడ్జెట్లో అది పెట్టలేదు, బడ్జెట్లో ప్రొవిజన్ క్రియేట్ చేయలేదు. లాస్ట్లో 1,60,000 కోట్లు బాండ్స్ది మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చిదంబరం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డినై చేయమని చెప్పండి చిదంబరం దగ్గర. అది ఇంట్రెస్ట్తో సహా 2,20,000 కోట్లు. ఇప్పుడు దాన్ని కట్టుకుంటూ పోతే 2026 తర్వాత కూడా ఇంకా దాన్ని వచ్చాక దాన్ని క్లియర్ చేశారు. ఇంకా ఉంది 2028 దాకా ఉంది పేమెంట్ పెండింగ్. అప్పుడు దాకా కట్టాలి. అది ఫస్ట్ ట్రాంచ్, సెకండ్ ట్రాంచ్ అన్ని కడుతూనే పోతున్నారు. కానీ ఇంట్రెస్ట్ ఒకసారి మీరు ఎప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నారు సాయి గారు, ఫస్ట్ 6 months మీరు 15 సంవత్సరాలు లోన్ తీసుకుంటే ఫస్ట్ 7.5 years మీరు ఇంట్రెస్టే కడతారు. దాని తర్వాత మీకు ప్రిన్సిపల్ అమౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. ఓకే కరెక్ట్. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. యూఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ యూ పేయింగ్. సో దీనికే చెప్తున్నాను, ఈ కాంట్రవర్సీ క్లియర్ చేయడానికి. కాంట్రవర్సీ అని కాదు, యూ హ్యావ్ అ రైట్ టు నో ఎంతమంది మన స్టేట్ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు, ఎంత గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఖర్చు పెడుతున్నారు, ఎంత డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు, మాకు తెలియాల్సింది మాకు కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రూవ్ చేయమంటే కావాలంటే కిషన్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టు. ఇంకో మాట అంటారు, యాక్చువల్ స్టేట్స్ తీసుకునే అప్పులు అనగానే ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ ఏం చేస్తారు, ఇంతకుముందు కేటీఆర్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఏం చేస్తారంటే, ఇది కేంద్రం అప్పులు ఇంకా ఎక్కువ తీసుకుంటుంది, మేమేం తక్కువ తీసుకుంటాం అప్పులు, వాళ్ళు తీసుకుంటున్న అప్పులు వాళ్ళనేం అడగరు, మమ్మల్ని అడుగుతారా అని అంటారు. సార్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది ఆర్బీఐది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద డిఫైన్ చేసింది 3%, 2.5%, 3% తీసుకోవచ్చు మీరు. సెంట్రల్ గవర్నమెంట్ జీడిపి సైజ్ ఏంటి సార్? స్టేట్ గవర్నమెంట్ జీడిపి సైజ్ ఏంటి? అండ్ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుల లిస్ట్లో ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పులు కూడా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు కొత్త ట్రిక్ ఏంటంటే, వీళ్ళది అప్పులు డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకోకుండా కార్పొరేషన్ పెట్టుకుంటారు, కార్పొరేషన్ అప్పులు తీసుకుంటారు. కార్పొరేషన్ పేరు చెప్పారు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ దగ్గర వెళ్ళి బస్సులు కొనడానికి లోన్ పెట్టమని చెప్పండి, 10 పైసలు దొరకదు వాళ్ళకి, బికాస్ దే విల్ నాట్ గెట్ ఇట్. ఇది ప్రాబ్లం అన్నమాట. నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు బస్సులు రావచ్చు ఫ్రీగా, జేఎన్యూఆర్ఎం కింద ఇంకా స్కీమ్స్ కింద, కానీ శ్వేతపత్రం రావాల్సింది. శ్వేతపత్రం కన్నా ఎక్కువ నేను చెప్పినట్ల ఈవెన్ కిషన్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి, ఎందుకంటే అదే బాల్ అక్కడ దోసేస్తారు లాస్ట్లో, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. సో లెట్ ఎవ్రీబడి కమ్ ప్రిపేర్డ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కావాలంటే హాఫ్ డే సెషన్ పెట్టుకోండి, కంప్లీట్గా అనలైజ్ చేసి ప్రజలకు తెలియజేయండి, మీడియాకు ఓపెన్ చేసేసేయండి కొంత సెషన్ అంతా. నెక్స్ట్ అంశం సార్, ఒకసారి మధ్యప్రదేశ్కి సంబంధించిన విషయం. మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్గానే ఒక ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వము 40 సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనందరికీ తెలుసు, యూనియన్ కార్పొరేట్కి సంబంధించి ఆ సైట్లో. నాకు ఇప్పటికీ తెలియదు, ప్లీజ్ క్లియర్ చేయండి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఆ ప్యాకేజ్డ్ టాక్సిక్ వేస్ట్ని ఇంకా ఇప్పటికీ అలాగే ఉంచారు అన్న విషయం తెలియదు సార్. అదే కదా నేను దానికోసం డిబేట్లో తీసుకొచ్చాను ఈ పాయింట్. మై గాడ్, అసలు నిజంగా అసలు ఇప్పటిదాకా దాన్ని అలా ఎలా ఉంచారు? ఇంకో ట్రాజడీ కావాలని చూస్తున్నారు. హైకోర్టు కూడా అదే అడిగింది. అసలు ఇది ఇంకా ఇప్పటికీ డిస్పోజ్ ఎందుకు చేయట్లేదు? దాన్ని ఏంటి, దాన్ని ఏం జరిగింది చెప్తారు ఒకసారి నాకు? ఇది బేసిక్లీ ట్రాజడీ జరిగిన తర్వాత క్లీనప్ చేయాలని చెప్పి చాలా కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చారు. యూనియన్ కార్బైడ్ అమ్మేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మిగతా కంపెనీ పారిపోయాడు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్లిపోయింది కదా. మిగతా ఆండర్సన్ కిసింజర్ వచ్చి, హెన్రీ కిసింజర్ ఫోన్ చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎస్కెళ్ళిపోయారు కదా. సో ఈ ట్రాజడీ అయిన తర్వాత అక్కడ ఉన్న ట్యాంక్లో ఉన్న ఈ కెమికల్, లీక్ అయిన కెమికల్ది మిగతా అట్లనే ఉండిపోయింది చాలా మటుకు. దాన్ని సేఫ్గా తీసేసి డిస్పోజ్ చేయాలని చెప్పారు. కానీ ట్రాజడీ అయిపోయిన తర్వాత, హాస్పిటల్ కట్టిన తర్వాత వీళ్ళందరూ మర్చిపోయారు ఏం జరిగిందని. కాంపెన్సేషన్ కూడా కొట్లాడ అది ఇది నడుస్తున్నప్పుడు
ఈ టాక్సిక్ మెటల్ ఏం చేశారంటే అక్కడి నుంచి ఈ మెటీరియల్ మొత్తం తీసుకెళ్ళి భోపాల్ నుంచి 220 కిలోమీటర్ దూరంలో పీతంపూర్ అనే ఒక ప్లేస్ ఉంది, ధార్ డిస్టిక్లో, అక్కడ తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఎవరికి తెలియదు కదా, అక్కడ ఉంచుకుందాం, అక్కడ చేస్తే వాళ్ళు చేస్తారు, ఏదో పేదోళ్ళు విలేజెస్ చనిపోతారు, మనకేం ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇది జరిగిందన్నమాట. ఇప్పుడు సడన్గా ఈ ఇష్యూ యాక్టివిస్ట్ ఆయన పాపం ఇప్పుడు లేడు, ఆలోక్ ప్రతాప్ సింగ్ అని ఆయన పిటిషన్ వేసింది. ఆయన మన జస్టిస్ సిస్టమ్ ఎంత మెల్లగా పనిచేస్తుందంటే ఆయన ఈ 2005లో పాస్ చేసిన ఆర్డర్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు 2024లో వచ్చిన జడ్జ్మెంట్ ఇది. ఆలోచించండి, 20 సంవత్సరాల తర్వాత ఈ జడ్జ్మెంట్ మళ్ళీ టేకప్ చేశారు. అప్పుడు పాస్ చేసిన ఆర్డర్ ఇంకా 2005లో ఇచ్చిన జడ్జ్మెంట్, 2005లో జడ్జిమెంట్ ఇచ్చారు, ఇప్పటికీ అది అమల్లోకి తీసుకురాలేదు, మళ్ళీ పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ ఇప్పుడు కన్సిడర్ చేశారు. ఆయన పోయారు, ఆయన స్వర్గస్థ అయ్యారు, ఆయన లేరు ఇప్పుడు, హీఈస్ నౌ నాట్ దేర్. సో ఇప్పుడు ద హైకోర్ట్ హస్ టేకెన్ అప్ అండ్ సెడ్ 20 సంవత్సరాలు, బికాస్ పిటిషన్ వచ్చింది 2004, 20 సంవత్సరాల్లో కూడా మీరు ఏం చేయలేదు. వీఆర్ నాట్ టాకింగ్ ద ఒరిజినల్ గ్యాస్ ట్రాజడీ టైం, దీని తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత 2004 ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేయలేదు. 20 సంవత్సరాల తర్వాత మీరు ఎందుకు చేయట్లేదు? ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు డిస్పోజ్ ద ఎంటైర్ థింగ్. మీరు ఎట్లా చేస్తారో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ అక్కడ ఇంకో ట్రాజడీ తయారైతుంది. మీరు ఇంకో ప్లేస్ తీసుకెళ్ళేసేది మందర ఎట్లా ఉంటుందని సాయి గారు, మన ఈ కెమికల్ వేస్ట్ ఉంటుంది చూడు, పటాన్ చెరువులో ఫార్మాస్యూటికల్ వేస్ట్ అంతా, అది తీసుకెళ్ళి ఏదో చిన్న ఊర్లో తీసుకెళ్ళి చెరువులో వేసేస్తారు, లేకుంటే తవ్వేసి గ్రౌండ్ లోపల పడేస్తారు, సస్తే వాళ్ళు చేస్తారని చెప్పేసి. సిటీలో ఏం కాకూడదు, సిటీలో ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టుకుంటారని చెప్పేసి రాత్రి తీసుకెళ్తారు. ముందైతే హుస్సేన్ సాగర్ నాళ్ళలో పడేస్తుండే, కుక్కట్పల్లి నాలా నుంచి అంతా. అందుకు ఈ గాంధీ హాస్పిటల్ మెడికల్ వేస్టేజ్ మీద పెద్ద గొడవ అయింది కదా, అది దట్ ఈస్ బయోమెడికల్ వేస్ట్. వేస్ట్ దానికి అట్లీస్ట్ దర్ సమ్ సిస్టమ్ నా. కానీ కెమికల్ వేస్ట్ ఎట్లా అంటే డిస్పోజ్ యూ షుడ్ హ్యావ్, ఇళ్లలో కలిపేస్తున్నారు. బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ చాలా తగ్గ దానికోసం మీరు చూస్తున్నారు ఎక్కడ వెళ్ళినా గొడవ అవుతుంది సాయి గారు. ఫార్మాసిటీ సెటప్ చేస్తాం కానీ అక్కడ గొడవ, అక్కడ ఎథనాల్ ప్లాంట్ సెటప్ చేస్తారంటే అక్కడ గొడవ. బికాజ్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్. మీరు పొల్యూషన్ చేయకపోతే ఎవరు అబ్జెక్ట్. అంటే ఈ పొల్యూషన్ చేసిన నేపథ్యంలో దీన్ని రీసైకిల్ చేయడమో, దాన్ని డిస్పోజ్ చేయడమో, దీనికి సంబంధించి ఆల్రెడీ మెకానిజమ్స్ ఉన్నాయి కదా సార్. కరెక్ట్. వాటికి చాలా కాంట్రాక్ట్లు, దాంట్లో కూడా విపరీతమైన డబ్బులు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వవు? ఇప్పుడు ఏం హైకోర్టు ఏం చెప్పారంటే, మాకు December 4th నుంచి December 4వ తారీఖు తర్వాత రికార్డ్ చేస్తున్నాం ఇది. ఎందుకంటే నాకు సడన్గా న్యూస్ కనిపించింది, చాలా మంది మిస్ అయిపోతారని చెప్పి మీకు చూపిద్దాం మన ప్రేక్షకులు. 4th నుంచి ఎవ్రీ డే రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు హైకోర్టు. ఓకే, ఎవ్రీ డే యూర్ ఫైల్ రిపోర్ట్, ఏం చేస్తున్నారు, ఇవాళ ఎంత డిస్పోజ్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్లారని చెప్పి. ది సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ హ్యాస్ టు బి టాక్సిక్ వేస్ట్ అక్కడ నుంచి ప్లాన్ నుంచి తీసేసి, ఎందుకంటే ఎంఐసి నుంచి కానివ్వండి, 7 ప్లాంట్ నుంచి తీసిన బీజేపీ హ్యాస్ టు టేక్ దిస్ బ్లేమ్ నిజానికి, ఎందుకంటే వాళ్ళే కదా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నారు. నో డౌట్. మనం బీజేపీకి సపోర్ట్ చేయడం లేదు, ఎవరైనా కానివ్వండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, ఈ పొలిటిక్స్ లో మనం ఇదంతా మర్చిపోతాం. మనం కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడమో, బీజేపీని బ్లేమ్. బ్యూరోక్రాట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ దీంట్లో. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు బి ఇన్ఛార్జ్. పొలిటికల్స్ ఎస్, పొలిటీషియన్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. ఆ బ్యూరోక్రాట్స్ అక్కడ ఉంటారు, ఆ సిస్టంలో ఉంటారు వాళ్ళు. ఈ సెక్రటరీ అయిపోతారు, రేపు ఇంకో సెక్రటరీ, బొగ్గు నుంచి నీళ్ళకి వెళ్తారు, నీళ్ళ నుంచి కరెంట్కి వెళ్తారు, ఇట్లానే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ రెస్పాన్సిబుల్. మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి వెళ్ళిపోకూడదు. యు ఆర్ రెస్పాన్సిబుల్. దానికోసం 20 సంవత్సరాల తర్వాత చేయకపోతే యూ హ్యావ్ టు డిస్పోజల్ ప్రాసెస్ చేయాల్సిందని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా మంచి ఆర్డర్ ఇది. హోప్ఫుల్లీ దిస్ విల్ లీడ్ టు సమ్ యాక్షన్ సాయి గారు. సార్ ఒకసారి మనం సంభాల్కి సంబంధించినటువంటి విషయంలోకి వద్దాం. ఇందాక మీరు చెప్పారు సంభాల్కి రాహుల్ గాంధీ, ప్రియాంక వాడ్రా వెళ్ళడము, వీళ్ళు ఆఫ్ కోర్స్ వీళ్ళ పొలిటికల్ మైలేజ్ వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే హత్రాస్ వెళ్తారు, పక్కనే బలరాంపూర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళరు. హత్రాస్ లోనేమో ఒకటి ఉంటుంది, బలరాంపూర్లో సేమ్ అట్లాంటిదే జరుగుతుంది, కానీ అక్కడ మాత్రం వెళ్ళరు. సో అట్లాగే మనం చాలా సందర్భాలు చూసాము. ఈవెన్ లఖీంపూరి ఖేరీకి వెళ్ళడము, ఇవన్నీ మనం తెలుసు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పొలిటికల్ టూరిజం అంటారా, దాన్ని ఏమో అంటారో తెలియదు. సరే ఫైన్. ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఈవెన్ అజ్మీర్కి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు సర్వే చేయాలని ఇప్పుడు మళ్ళీ అదొకటి తెరపైకి వచ్చింది. దర్గా అండ్ ఏఎస్ఐ అఫీషియల్స్ కి ఢిల్లీలో ఉన్న జమా మస్జిద్ కూడా సర్వే చేయమన్నారు. ఇప్పుడు ఆ రెండు కూడా ఏంటంటే, అంటే ఒక్కటే అయోధ్యతో ఆగిపోలేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇది సాయి దీపక్ గారు మన ప్రేక్షకులు కూడా చూడాలి. పాసిబ్లీ యూ షుడ్ పుట్ దట్ లింక్ ఇన్ అవర్ నేషనల్ రౌండ్ అప్. అది మన కాంపిటింగ్ ఛానల్ అని చెప్పలేను, కానీ టైమ్స్ నౌలో సాయి దీపక్ గారు, ఐ వాజ్ లిజనింగ్ టు హిమ్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు పెటిషన్ వేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు, అభిషేక్ మను సింగ్ అందరూ ఈ సర్వేలన్నీ ఆపేసేయండి. దేంటి సర్వే? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఎవరు తీసుకొచ్చారు? నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏమన్నారు? August 15th, 1947లో ఏది ఎక్కడ ఉందో అది అట్లనే ఉండాలంట. అంటే గుడి పలగొట్టి మీరు మస్జిద్ కట్టినా కానీ మస్జిద్గానే ఉండిపోతుంది. అది
మీరు ఎంత ప్రూవ్ చేసినా కానీ దాని గుడి కాదు. కానీ దాంట్లో ఎక్సెప్షన్ ఒకటి ఇచ్చారు, రామ్ జన్మభూమి. దాని తర్వాత అది తిరగ వచ్చింది. దాంట్లో కూడా చాలా క్లియర్గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఆర్కియలాజికల్ సర్వే రోల్ ఒకటి వస్తుంది. 100 సంవత్సరాల కన్నా పాత మాన్యుమెంట్ ఉంటే అది ఆర్కియలాజికల్ సర్వే కింద వస్తుంది. మీరు ఆలోచించండి, ఆర్కియలాజికల్ సర్వే కింద వచ్చినప్పుడు ఈ రూల్స్ అన్ని దిస్ డోంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రాదు, అక్కడ రాదంతే. మన దగ్గర ఉన్న గుడి అన్ని మినిమం 100 years ఉంటుంది. మినిమం Archaeology 500, 600, 1000 సంవత్సరాల పాత గుళ్ళు ఉంటాయి మన దగ్గర. మా ఊళ్ళోనే ఉంది ఆరాటపూడ టెంపుల్ అని చెప్పి కార్బన్ డేటింగ్ చేశారు, 3000 years old. సో ఏదో మనం హవాలా మాట్లాడలేదు ఇది, కానీ ఆ గుడిలు కూడా సర్వే. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని వీళ్ళు దాని మీద ఆడుకుంటారు. కోర్టు ఏం చెప్పారు, ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ మా గుడి ఉండే వీళ్ళు పలగొట్టి మస్జిద్ కట్టారు. కోర్ట్ ఏమంటారు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్లీజ్ గో దేర్, ఇన్స్పెక్ట్ అండ్ రిపోర్ట్ అండ్ కమ్ బ్యాక్. కేకే మొహమ్మద్ గారు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడి చెప్పారు అప్పుడు రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ గురించి. ఆయన ఎవిడెన్స్ ఇచ్చారు, మెయిన్ ఎవిడెన్స్ ఆర్కియాలజిస్ట్. ఆయన అప్పుడు చెప్పారు దాని కింద గుడి ఉండే రామ్ జన్మభూమి కింద, కానీ అది మొత్తం తవ్వలేకపోయాం, కానీ వీ డిడ్ అ కంప్లీట్ స్ట్రక్చరల్ అనాలిసిస్. అండ్ దాని కింద ఒక గుడి, అది ఇట్ మే బీ అ టెంపుల్ బిలాంగ్ టు రామ్ ఆర్ విష్ణు ఆర్ సంబడి, బట్ దెర్ ఇస్ అ టెంపుల్ బిలో దాట్ స్ట్రక్చర్. బాబరీ స్ట్రక్చర్ అని చెప్తాను, ఇప్పుడు కూడా మస్జిద్ అని చెప్పాను దాన్ని. సో ఆ స్ట్రక్చర్ కింద ఉన్నప్పుడు డెఫినెట్లీ అనలైజ్ చేయాల్సింది. ఇప్పుడు మన కాశీమత్రా చూస్తున్నాం, జ్ఞాన్వాపి చూస్తున్నాం, ఇప్పుడు అజ్మేర్ దర్గా గురించి చూస్తున్నాం, ఇప్పుడు జమ్మా మస్జిద్ కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ దగ్గర అన్ని రికార్డ్ క్లీన్ ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే కూడా అంటున్నారు, సంబల్ కేసులో వీళ్ళ బిల్డింగ్లో టైల్ పలగొట్టేశారు, ఒరిజినల్ టైల్స్ తీసేశారు, తీయకూడదు. యాజ్ పర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక్కసారి వాళ్ళు మాన్యుమెంట్గా నోటిఫై చేస్తే దాంట్లో ఇటుక కూడా ఎక్కడి నుంచి అక్కడ జరపకూడదు మీరు వితౌట్ టేకింగ్ పర్మిషన్. పెయింట్ చేసేసారు, మొత్తం చునా కొట్టేసి పెయింట్ చేసేసారంట. అంటే అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏముండే మొత్తం ఏం కనిపించట్లేదు. ఎవరు మార్చమన్నారు? ఎందుకు మార్చారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద షాపులు కట్టుకున్నారంట, దాని కింద సెల్లార్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీ మస్జిద్లో? సెల్లార్ ఎక్కడ వచ్చింది మస్జిద్లో? కరెక్ట్. అండ్ మీన్ దెర్ వాజ్ అ సంథింగ్ బిలో దట్ బిల్డింగ్. దానికే భయపడుతున్నారు వీళ్ళు. మనం చూసాం జ్ఞాన్వాపి కేసులో కూడా ఏదో శివలింగ్ అంటున్నారు, శివలింగ్ లేదన్నారు, మళ్ళీ వచ్చింది అది మా ఫౌంటైన్ అన్నారు. ఈ అన్ని కేసెస్లో మీ ఎక్కడెక్కడ చూసినా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది డెఫినెట్గా అజ్మేర్లో ఏం జరిగింది సర్వే చేయనివ్వండి, ఏం లేకుండా వాళ్ళు చెప్పేస్తారు కదా దీంట్లో ఏం లేదని చెప్పేస్తారు, ఖతం అయిపోతుంది. కానీ మీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద తీసుకొచ్చి మీ దాని కింద ప్రొటెక్షన్ తీసుకుంటే కాదు. సాయి దీపక్ హస్ గివెన్ అన్ ఎక్సలెంట్ అనాలిసిస్ ఇన్ టైమ్స్ నౌ అబౌట్ దిస్. ఎట్లా దీన్ని ఆ రీడింగ్ సుప్రీంకోర్టు రీడింగ్ రామ్ జన్మభూమి కేసులో కూడా తప్పుగా బై ఎర్రర్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోబ్డే మేడ్ ఎ మిస్టేక్ ఇన్ దట్ జడ్జ్మెంట్. అది మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక జడ్జ్మెంట్ తీసుకొని దే రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ఇట్. అది దట్ ఇస్ ద రాంగ్ థింగ్ అండ్ డెఫినెట్గా దట్ షుడ్ నాట్ బి రిలైడ్ అపాన్. ఈ కేసులో కూడా చాలా క్లియర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. నేను చెప్తున్నాను సాయి గారు, ఐ థింక్ నా అంచనా ప్రకారం మోదీ గవర్నమెంట్ ఫస్ట్ తీసేశారు. వాళ్ళు వకఫ్ బోర్డు తీస్తున్నాడు, ఇదంటండి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ప్రూవ్ చేయండి, ఎవరిదైనా ఉండండి. మీరు వెళ్ళి దాన్ని డెమాలిష్ చేయాలని ఎవరు చెప్పట్లేదు, మస్జిద్ ఏమన్నా అక్కడ. యూ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, మీ డాక్యుమెంట్స్ మీరు పెట్టండి, మా డాక్యుమెంట్స్ మేము పెడతాం, ఎక్స్పర్ట్ని పిలిపిస్తాం, వాళ్ళు వెళ్ళి అనలైజ్ చేస్తారు, వాళ్ళు చెప్తారు ఏంటనేది, దెన్ యూ డిసైడ్ వాట్ టు డూ. బట్ కాదు, మేము చేయనీయము, రాళ్ళు ఇసరుతారు పోలీసు వాళ్ళ మీద, ఫైరింగ్ చేస్తారు పోలీసు వాళ్ళ మీద, దాన్ని వాళ్ళు ఫైర్ చేస్తే మళ్ళీ మా 5 చనిపోయినారు చెప్తారు. అఖిలేష్ యాదవ్ ఏమో జైలుకి వెళ్ళి కలుస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏమో నేను ప్రియాంక వాద్రాతో నేను సంబల్లో చూస్తాను. అరే తమిళనాడులో 100 మంది చనిపోయినప్పుడు లిక్కర్ ట్రాజెడీ, ఈ మనిషి అక్కడ ఎందుకు వెళ్ళలేదు? అంతే మరి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ స్టాలిన్ చెప్పులు తీసుకుని కొడతాడు అప్పుడు అక్కడ వెళ్తే, చెప్పేశాడు అక్కడ రాకుండా రాదు అని చెప్పి వెళ్ళలేదు. కానీ అదే యూపీలో 2 చనిపోతే ఇమ్మీడియట్గా పరిగెత్తాడు అక్కడికి. మీరు చెప్పినట్లు హత్రాస్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. హిందువుల జీవితానికి విలువ లేదా సాయి గారు? నాకు అదే అర్థం కాదు. హిందువులు చనిపోతే ప్రాబ్లం లేదా? కర్ణాటకలో ఎంతోమంది చనిపోయారు, కేరళలో చనిపోతున్నారు, కమ్యూనిస్టులు చంపుతున్నారు, ఇస్లామిస్టులు చంపుతున్నారు, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. కానీ మూమెంట్ ఇట్ ఇస్ దానికోసం ఈ విష్ణుగుప్తా ఇప్పుడు హిందూ సేన ప్రెసిడెంట్ ఆయన రాశారు, కరెక్టే కాదా మనకు తెలియదు, జమా మస్జిద్ కింద హిందూ ఐడల్ డైటీస్ ఉన్నాయని. ఇది ప్రూఫ్ ఉంది, ఇది ఇక్కడ ఒకటే కాదు, చాలా గుళ్ళు. మా కేరళలో కూడా ఆల్మోస్ట్ 600 గుళ్ళు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ ఇద్దరు కలిసి మొత్తం ధ్వంసం చేస్తారు. 600 నుంచి 800 అని చెప్తున్నారు. గురువాయూర్ టెంపుల్ దాకా వెళ్ళారు వాళ్ళు. టిప్పు సుల్తాన్ వెల్ట్ ఆల్ ద వే టు గురువాయూర్ టెంపుల్. అక్కడ ఉన్న ఐడల్ని తీసుకెళ్ళిపోయారు పురోహితులు, అంబలపుడ అని చెప్పి ఫర్దర్ డౌన్ సౌత్ కేరళలో. అక్కడ తీసుకెళ్లి పెట్టుకున్నారు కృష్ణ విగ్రహంని. ఇప్పుడున్న గురువాయూర్లో మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు. ఈ కుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్. అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, అక్కడ ఉన్న నాయర్ బ్రిగేడ్. అది మెచ్చుకోవాలి వాళ్ళని. దే డి నాట్ అలౌ హిమ్ టు ఎంటర్ గురువాయూర్ టెంపుల్. అది అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ ఫాల్ స్టార్ట్. కానీ అక్కడ కేరళలో చాలా మటుకు వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు సాయి గారు. దేర్ ఇస్ వన్ కేస్ ఇన్ మలప్పురం. టెంపుల్ చుట్టుపక్కల ఏరియా మొత్తం ముస్లిమ్స్ కొనుక్కున్నారు కంప్లీట్గా. ఒక రోడ్ కూడా లేదు టెంపుల్కి రావడానికి. పురోహితుడు ఎట్లా వస్తాడు సాయి గారు చెప్పండి? పురోహితుడు పూజ చేయడానికి రావాలి కదా పొద్దున, ఎట్లా వస్తారు? రాలేడు.
లాస్ట్ అప్పుడు కేసు ఫైల్ చేసి ఒక రోడ్ తీసుకున్నాం ఇప్పుడు దానికోసం. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఫైట్ గోయింగ్ ఆన్ ఇన్ కేరళ. అక్కడ దే ఆర్ రియల్లీ ఫైటింగ్ ఫర్ దిస్ కేస్. మనం అనుకుంటాం కమ్యూనిస్ట్ ల్యాండ్ అది కానీ మోస్ట్ డెడికేటెడ్ పీపుల్ ఫైటింగ్. అన్నిటికంటే పెథటిక్ స్టేట్ తమిళనాడు, అన్నిటికంటే ఎక్కువ గుడిలు ఉన్న తమిళనాడు. మనం నార్త్ గురించి ఆలోచిస్తున్నాం. సౌత్లో కూడా హంపీకి వెళ్ళండి సాయి గారు, హంపీకి వెళ్తే ఏడుపు వస్తుంది అది చూస్తే. చాలా అసలు విజయనగర సామ్రాజ్యం అంటాం, ఉన్నదే విరూపాక్ష టెంపుల్ ఒకటి ఉంది అంతే. అంతా పోయినాయి, మొత్తం ధ్వంసం చేశారు. ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారంట ధ్వంసం చేయడానికి. నలంద తక్షశిల ఏమేమి పోయిందని సాయి గారు మనది. మళ్ళీ అంటారు ఏం చేయలేదంటారా? నలంద చెప్పండి, ఎవరు తగలబెట్టలేదు, అట్నే అది ఎట్లా అయిందంటారా? వీళ్ళు 6 నెలలంతా అంట మంటలు ఇంకా వెలుగుతూనే ఉంటాయంట అట్లా అక్కడ. సో డెఫినెట్గా టైమ్ హెస్ నౌ కమ్. గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దే షుడ్ ఫైండ్ అ సొల్యూషన్ టు దిస్. సొల్యూషన్ ఇదే. ఎవరు ప్రూఫ్ ఉంటే వాళ్ళు ప్రూవ్ చేయండి. కోర్ట్స్ ఉన్నారు మన దాంట్లో. వకఫ్ బోర్డ్ లా కాదు ఇది. దెర్ ఇస్ అ కోర్ట్ విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కేస్. నిజంగానే ఇవన్నీ అసలు ఒక్కసారి మాట్లాడుతూ ఉంటే ఆవేశం వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సాయి గారు ఇదే కేసులో ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, ల్యాండ్ జిహాద్ కేసు నడుస్తుంది మన. అది ఇంకా ఘోరం. ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఒక ఇట్ ఇస్ డేంజరస్, చాలా డేంజరస్. మొరాదాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ముస్లిం డాక్టర్ కపుల్ వచ్చి ఇల్లు కొనుక్కుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు, హిందూ కమ్యూనిటీ వాళ్ళు రానియలేదంట, పర్మిషన్ ఇవ్వదని చెప్పారంట సేల్కి. వాళ్ళు పిటిషన్ వేశారు, వద్దు వీళ్ళు వచ్చి మొత్తం ఖతం చేసేస్తారని చెప్పేసి. ఇది జరిగింది కేరళలో కూడా. కేరళలో బిఫోర్ డిమానిటైజేషన్ ఎక్కడ చూసినా అక్కడ ల్యాండ్ కొనేస్తుండే వీళ్ళు. ఫస్ట్ అది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ల్యాండ్ జిహాద్ అంటే ఒక్కొక్క పక్కన ఒక్కొక్క ల్యాండ్ తీసుకుంటారు, లాస్ట్లో ఒక మస్జిద్ వచ్చేస్తుంది, అప్పుడున్న హిందువులని పారిపోతారు అక్కడి నుంచి. దట్ బికమ్స్ అ ముస్లిం ఏరియా. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని. కానీ మొరాదాబాద్ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిన్న జరిగింది. ఇది వద్దంటున్నారు. వీ డోంట్ వాంట్. ఇదే ఎందుకు డేంజరస్ అని చెప్తున్నా అంటే మహాపంచాయత్ పెట్టారు ఒకటి ఉత్తరకాశీలో మొన్ననే 3 రోజుల ముందు. దాంట్లో క్లియర్గా అంటే మహాపంచాయత్ అంటే చిన్నగా లైట్ కూడా తీసుకోరు పొలిటీషియన్స్, వాళ్ళకు కూడా భయం ఉంది. దేవభూమి విచార మంచ్ అని వాళ్ళు పెట్టారు మహాపంచాయత్. అది వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్న దానికి బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టండి, ఇల్లీగల్గా ఉన్న స్ట్రక్చర్ మస్జిద్లు కానీ ఏమైనా కానీ దర్గాలు కానివ్వండి, మీరు యూ షుడ్ ఫాలో ద మోడల్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మహాపంచాయత్ అంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈ మహాపంచాయత్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన ఉన్నారు అక్కడ అనమాట, అటెండ్ చేశారు. సో హీ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టేక్ యాక్షన్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ టైం నువ్వు సీట్లు ఉండవు నీకు అని చెప్పేశారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏమనుకుంటాం అంటే బ్యాక్ ఫైరింగ్ నడుస్తుంది సాయి గారు. ద ఎంటైర్ థింగ్ ఇస్ బ్యాక్ ఫైరింగ్. మనం మహారాష్ట్ర గురించి మాట్లాడాం, హిందూ కన్సాలిడేషన్ అని చెప్పేసి. మీరు ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి వాళ్ళ కోసం రిజర్వేషన్లు, వాళ్ళ కోసం లోన్లు, వాళ్ళ కోసం ఉద్యోగాలు అన్నీ ఇచ్చుకుంటూ పోతే లాస్ట్లో హిందూ కమ్యూనిటీ విల్ రియాక్ట్. న్యాచురల్ అది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న హిందూ కమ్యూనిటీ విల్ రియాక్ట్. దర్ ఇస్ నథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ. నిజానికి ఇవేవి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు రావు, ఎవ్వరూ ఫోకస్ చేయని అంశాలు మనం మాట్లాడుతున్నాం. నిజానికి కొత్త యాంగిల్లో మీరు అన్ని విశ్లేషిస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. సో చూశారు కదా, ఇది సురేష్ కొచ్చాట్ల గారితో నేషనల్ రౌండప్ 123వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.